2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సౌభాగ్యదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం సందర్శనం వితనుతే పితృదేవ నృణాం మాసాబ్దవాసరదళైరథవోర్ధ్వగం యత్ సవ్యం క్వచిదుపైత్యపసవ్యమేకం జ్యోతిఃపరం దిశతు వత్స్వమితాం శ్రియం నః. అచింత్యావ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సత్యాభిఘ్నకరాబ్జోత్థాన్ పంచాశద్వర్ష పూజకాన్ సత్యప్రమోద తీర్థార్యాన్ నౌమిన్యాయ సుధారతాన్ ఉత్తరాది మఠాధీశాన్ సీతాపత్యర్చకాన్ మునీన్ రఘుత్తమ సకాశస్థాన్ సత్యాత్మానాం గురూన్ భజే. శ్రీమాత్రే నమః. సమస్త హైందవ జాతికి, భారతీయులందరికీ, ముఖ్యంగా నా ప్రియమైనటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాద్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధి స్యాత్ పంచాంగ ఫలముత్తమం. మనము ప్రతిరోజు పంచాంగం వినాలి. అందులోనూ ముఖ్యంగా ఉగాది రోజున పంచాంగ శ్రవణము తప్పకుండా వినాల్సిందే. ఉగాది రోజున చేయవలసింది తైలాభ్యంగనము. తైలముతో చక్కగా ఒంటికంతా తైలం పూసుకొని చక్కగా స్నానం చేసి, సూర్య నమస్కారాలు చేసి, తల్లిదండ్రులకు నమస్కారం చేసి, నూతన వస్త్రాలు ధరించి, అదేవిధంగా షడ్రుచులు తీపి, చేదు, ఒగరు, కారము ఇవన్నీ కలిపి ఏదైతే ఉంటుందో ఉగాది పచ్చడి, ఉగాది పచ్చడిని ఈరోజు అందరూ సేవించాలి. అది భగవంతుడికి నైవేద్యం పెట్టి. అదేవిధంగా తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి, గురువులకు నమస్కారం చేయాలి. ఈరోజు తప్పకుండా అందరూ కూడా పంచాంగ శ్రవణం చేయాలి. ఇక పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరం యొక్క ముఖ్య ప్రధానంగా ఏమిటి అంటే పరాభవం. ఏంటి పరాభవం? అరే పరాభవం చూసావురా, పరాభవాలు చూస్తారా అంటే పరాభవం అంటే ఓడిపోవడం. ఇక్కడ నుంచి వీళ్ళు ఓడిపోతారు. ఎవరు ఓడిపోతారు? అందరూ ఓడిపోతారా అంటే కాదు. ఎవరైతే గనక మదగర్వముతో, దర్పముతో ఉంటారో, ఎవరైతే ప్రజలని ఇబ్బంది పెట్టాలని చూస్తారో, ఎవరైతే దేశ వినాశనాన్ని కోరుకుంటారో, ఎవరైతే ప్రజా వినాశనాన్ని కోరుకుంటారో, ఎవరైతే స్వార్థ చిత్తముతో ఉంటారో, ఎవరైతే కుళ్ళు రాజకీయాల్ని పెంపొందింపజేస్తారో, స్వార్థము గురించి మనుషుల్ని వాడుకుంటారో, స్వార్థము గురించి దేవుళ్ళని అడ్డంగా పెట్టుకొని మనుషుల్ని తమ బానిసలుగా మార్చుకుంటారో, అలాంటి వాళ్లకు ఇది పరాభవం. చెడ్డవాళ్లకు పరాభవం, మంచి వాళ్ళకి విజయ్. అర్థమవుతుంది కదా? అందుకే ఈ సంవత్సరం 2 రకాలుగా ఉంది. రౌద్రి, పరాభవం. అంటే ఎవరైతే గనక మదగర్వంతో ఉంటారో చెడ్డవాళ్ళందరికీ పరాభవము ఈ సంవత్సరం తప్పకుండా జరుగుతుంది. కాబట్టి మంచి వాళ్ళందరూ సంతోషంగా ఉండండి, మీకేం కాదు. చెడ్డవాళ్ళందరూ కూడా ఇక మీకు శిక్ష పడే సమయం వచ్చింది, పరాభవం వచ్చే సమయం వచ్చింది అనేది గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరము జడ్జిమెంట్ ఇయర్. ఎవరెవరైతే తప్పులు చేస్తారో, ఎవరెవరైతే ద్రోహాలు చేస్తారో, మోసాలు చేస్తారు, తప్పులు చేసి డబ్బులు విపరీతంగా సంపాదించి నేనే గొప్ప అని ఎవడైతే ఉంటాడో, ఎవరైతే ప్రజలని హింసిస్తాడో, ఎవరైతే స్త్రీలని, శిశువులని అందరిని హింసిస్తారో వాళ్ళందరూ కూడా దుఃఖపడేటువంటి సంవత్సరము పరాభవనామ సంవత్సరం. ఇక రౌద్రినామ సంవత్సరం యొక్క లక్షణం ఏంది అని అంటే, రౌద్రం అంటే ప్రజలు ఆక్రందనలు చేస్తారు, ఆక్రోశాలకు వెళతారు, కోపాలకు వెళతారు, గొడవలు జరుగుతాయి, మత కల్లోలాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి? మహాకాళేశ్వరుడికి ఉత్తరం వైపు గంతే జరుగుతుంది. అంటే బెంగాల్ కానీ, బీహార్ కానీ, అదేవిధంగా హర్యానా కానీ, ఈ రాష్ట్రాలలో ఇక్కడ మత కల్లోలాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్లోను, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోను కూడా మత ఛాందసవాదులు ఎక్కువ అవుతారు. వాళ్ళు చేసేటువంటి విచ్చలవిడితనాలకు
సామాన్యులు కూడా బలయ్యే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరము కొన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో కానీ అక్కడ రాష్ట్రపతి పరిపాలన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా మళ్ళీ పూర్తిగా రాష్ట్రపతి పరిపాలన పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కశ్మీర్లోనూ మళ్ళీ రాష్ట్రపతి పరిపాలన కూడా వచ్చే అవకాశాలు ఈ సంవత్సరం మెరుగ్గా కనిపిస్తున్నాయి. అది కూడా సెప్టెంబర్ మాసంలో ఎక్కువగా ఉంటున్నాయి, భాద్రపద మాసంలో ఎక్కువగా కనబడే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ సంవత్సరం మరి నవనాయకుల ఫలితాలు ఎలా ఉన్నాయో అడిగారుగా, తెలుసుకుందాం. ముందుగా పరాభవనామ సంవత్సరం. ఇప్పుడు కలియుగము గడిచి ఎన్ని సంవత్సరాలు జరిగిందని అంటే 5127 సంవత్సరాలు అయ్యింది. కలియుగం యొక్క మొత్తం ఎన్ని సంవత్సరాలు కలియుగం అంటే 42,000 సంవత్సరాలు కలియుగం ఉంటుంది. అందులోపల 5120 సంవత్సరాలు అయిపోయానంటే కలియుగంలో కేవలము 1.5% లోపలనే కలియుగం అయిపోయింది. ఇక అంటే సంధికాలం అయిపోయింది. వాస్తవమైన కలియుగం ప్రారంభమయ్యేది ఇప్పటి నుంచి ఎలా ఉంటుంది అని అంటే నీళ్ల కోసం కష్టాలు ప్రారంభమవుతాయి. జాగ్రత్తగా వినండి, నీళ్ల కోసం కష్టాలు ప్రారంభమవుతాయి. మీరు ఇప్పటి వరకు లీటర్ నీళ్లు 20 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారుగా, ఇకపై 25 రూపాయలు అవుతుంది, తర్వాత 30 రూపాయలు అవుతుంది. రస పదార్థాలన్నీ కూడా, జల పదార్థాలన్నీ కూడా ధరలు పెరిగిపోతాయి. ఆయిల్ ధరలు పెరిగిపోతాయి, గ్యాసుల ధరలు పెరిగిపోతాయి. సో ఇక్కడి నుంచి వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. కాబట్టి మీ యొక్క ఇన్కమ్ కూడా పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. చెప్తాను, ఇంకా నవనాయకుల ఫలితాలు చెప్పినప్పుడు చాలా విషయాలు చెప్తాను. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే ఇది కలికాలము యొక్క వాస్తవమైన సిచ్యువేషన్స్ ప్రారంభమవడం మొదలవుతుంది. ఇప్పటి నుంచి మొదలవుతుంది. ప్రజల్లో దైవం పట్ల భయం ఎక్కువగా పెరుగుతుంది, దైవం పట్ల సానుకూలత పెరుగుతుంది, భయం ఎక్కువ అవుతుంది, పాపభీతి పెరుగుతుంది. కాబట్టి ఎక్కువగా దేవాలయాలకు వెళతారు, దేవుళ్ళని శరణాగతి వెళతారు, యజ్ఞ యాగాదులు ఎక్కువగా జరుగుతాయి. ఈ సంవత్సరము బాగుంది. ఈ సంవత్సరము రాజాది నవనాయకుల యొక్క ఫలితాలు చూద్దాము. దానికన్నా ముందు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, పరాభవనామ సంవత్సరం యొక్క పేరుతోటి ఏముంటుంది అని చెప్పారు. పార్థివైర్ మండలీకైశ్చ సామంతైర్ దండనాయకై పీడ్యంతే వై ప్రజా సర్వాః క్షుధార్థాశ్చ పరాభవే. పరాభవనామ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది మనకి ఈ సంవత్సరం మొదల్లోనే తెలుస్తుందండి. ఏమని చెప్తున్నారు? పార్థివైర్ మండలీకైశ్చ సామంతైర్ దండనాయకై పీడ్యంతే ప్రజా పీడ్యంతే, ప్రజలు పీడింపబడతారు. సామంతరాజుల చేత కానీ, అదేవిధంగా దేశాలు కొట్లాడుకునే దానితోటి కానీ ప్రజలు విపరీతమైనటువంటి దుఃఖం పడతారు. ఇది వాస్తవమే. పరాభవనామ సంవత్సరం మొదలయ్యింది. ఈరోజు పరాభవనామ సంవత్సరానికి దాదాపుగా 35వ రోజు 30వ రోజు అవుతుంది. సో పరాభవనామ సంవత్సరం మొదలై మనకి చంద్రగ్రహణము సూర్యగ్రహణం వచ్చింది. చంద్రగ్రహణం ఏ రోజైతే ఏర్పడిందో అదే రోజు యుద్ధం ప్రారంభమైంది. ఏది? ఇరాను, ఇజ్రాయిల్, అదేవిధంగా అమెరికా యుద్ధం ప్రారంభమైంది. ఇది మామూలు యుద్ధం అయితే కాదు, ఇది చాలా పెద్ద యుద్ధము. ఇది ప్రపంచ యుద్ధానికి దారి తీసేటువంటి యుద్ధము. ఇది జరుగుతుంది కూడా. ఇది ఒక ఆర్థిక సంక్షోభానికి ప్రజల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆర్థిక సంక్షోభం లోపలికి ప్రజలందరినీ నెడుతుంది. ఎక్కడో అక్కడ యుద్ధం జరిగింది, మనకేం జరగదు అని మాత్రం అనుకోవద్దు. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే విపరీతమైనటువంటి సంక్షోభం ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రజల్లో నీటి ఎద్దడి ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఇరాన్ కానీ ఇరాక్ తీసుకున్నాం, సౌదీ అరేబియా, బెహ్రాను, తర్వాత అరబ్ కంట్రీ, ఎడారి దేశం అని అంటారు. ఎడారి దేశంలో నీళ్లు లేవు. వాళ్ళు సముద్రం నీళ్ళని మార్చుకొని వాళ్ళు మంచినీళ్ళ కింద మార్చుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు దాని మీద కూడా దాడి జరుగుతుంది. క్షుధార్త, ఆకలి బాధతో ప్రజలు అల్లకల్లోలము ఉంటుంది, విలవిల్లాడుతూ ఉంటారు. ఎందుకోసమంటే మన భారతదేశం నుంచి కానీ వేరే దేశాల నుంచి అక్కడికి షిప్పులు వెళితే తప్ప అక్కడ న్యాచురల్ రిసోర్స్ అయినటువంటి ఆహారం, వాళ్ళకి న్యాచురల్ రిసోర్స్ లేదు. ఆహారం షిప్పులో నుంచే వెళ్ళాలి. శని ఎక్కడున్నాడు అంటే మీనరాశిలో ఉన్నాడు. జలక్షేత్రంలో మీనము అంటే ఏంటి? చేపలు. చేపలు ఎక్కడ ఉంటాయి? నీళ్లలో ఉంటాయి. అది ఏ రాశి అని అంటే మీనరాశి. మీనరాశిలో ఎవరున్నారు? శనిగ్రహం ఉన్నాడు. కాబట్టి సముద్ర సంక్షోభం ఏర్పడుతుంది, సముద్రపు దొంగలు పెరుగుతారు. సో
నౌకలన్నీ సముద్రంలో మునిగిపోతాయి, నౌకా యుద్ధం జరుగుతుంది. దీనితోటి అరబ్ కంట్రీస్లో పూర్తిగా సంక్షోభం ఏర్పడుతుంది. సంక్షోభం ఏర్పడి ఆహార ధాన్యాలు దొరకవు, తిండి దొరకదు, నీళ్లు దొరకవు. అలాంటి పరిస్థితులు ఈ సంవత్సరం ఎక్కువగా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం భారతీయులం, మనం అంత అదృష్టవంతులమే. ఇది మళ్ళీ ఏం చెప్తున్నారు, మన భారతదేశానికి చూస్తే దీని లెక్క ప్రకారం మన దాంట్లో కనుక చూస్తే కనుక భారతదేశంలో ప్రజలందరూ కూడా రోగపీడితులు ఎక్కువగా అవుతారు. ముఖ్యంగా ఒక మహమ్మారి ఉంది, డయాబెటీస్ అనే ఒక మహమ్మారి ఉంది. అది 10 మందిలో 8 మందికి తగులుతుంది. సో దాని యొక్క మహమ్మారికి అందరూ కూడా లోనవుతూనే ఉంటారు. ఆహార పదార్థాలు విచారణ ప్రజల్లో మార్పు తీసుకురావాలి. అందుకే ఈ సంవత్సరము అపరధాన్యములైనటువంటి చామలు, కొర్రలు ఇవన్నీ కూడా బాగా పండుతాయి. నేను ఈ సంవత్సరం రైతులందరికీ కూడా చెప్పేది ఏమిటంటే, కొన్ని విషయాలు కూడా చెప్తాను, కానీ ఇప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించిన శ్లోకం ద్వారా మీకు చెప్పేది ఏంటంటే, రైతులు ఈజీ మెథడ్లో పంటలు పండించడానికి చూడకండి. హైబ్రిడ్ విత్తనాల జోలికి వెళ్ళకండి. హైబ్రిడ్ విత్తనాలను దూరం పెట్టండి. ఎందుకోసమంటే అన్నం పెట్టేది మీరే అన్నం సరిగ్గా పెట్టకపోతే ప్రజలందరూ కూడా ఆరోగ్యం పాడు చేసుకుంటారు. ఆ ప్రజల్లో ఎవరు ఉండరు, మీ కుటుంబ సభ్యులు కూడా ఉంటారు. కాబట్టి రైతులందరూ కూడా దేశీ విత్తనాలు తీసుకోండి. నవారా, రత్నచోడి, అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి, చిట్టి ముత్యాలు లాంటివి దేశవాళీ విత్తనాలు తీసుకొని పంటలు పండించండి, వాటిని వృద్ధి చేయండి అని చెప్తాను. హైబ్రిడ్ విత్తనాలు జోలికి వెళ్ళకండి, హైబ్రిడ్ వడ్ల జోలికి వెళ్ళకండి అని చెప్పి రైతులందరూ కూడా చెప్తున్నాను. ఎందుకోసం అంటే క్షుధార్తాహ, క్షుత్ అంటే ఆకలి బాధలు. ఈ సంవత్సరం ప్రజలకి ఆకలి బాధ ఎక్కువగా ఉంటుంది. ఆకలితో చాలామంది అలమటిస్తారు. ఇవాళ ప్రపంచం మొత్తం మీద అందరికీ ఆహారం పెడుతుంది ఎవరు అంటే భారతదేశం. ప్రపంచం మొత్తం మీద ఆకలి 30% ఆకలి తీరుస్తుంది భారతదేశం. మన భారతీయ రైతులు పండించేటువంటి ఏవైతే బియ్యం ఏదైతే ఉన్నాయో, ఆహార ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచ దేశంలో అందరు తింటున్నారు. కానీ ఈ సంవత్సరం ఏం జరుగుతుంది అని అంటే, ప్రకృతి విపత్తులు బాగా పెరుగుతాయి, ఆహార ధాన్యం లోపల నష్టం జరుగుతుంది. ప్రజలు ఎక్కువగా వ్యవసాయం చేయడానికి మక్కువ చూపించరు. ఇది ఈ సంవత్సరం చాలా దారుణాలు ఉన్నాయి. మక్కువ చూపించరు. ప్రజలు ఏం చేస్తారు అంటే ఈజీ మెథడ్లోకి వెళతారు. దానితోటి కలుషితమైన ఆహారము, హైబ్రిడ్ విత్తనాలు, హైబ్రిడ్ ఆహార పదార్థాలు ప్రజల్లోకి వెళతాయి. దాంట్లో ప్రజలందరూ కూడా ఆహార మాధ్యమంగా ఆహారం సరిగ్గా దొరకదు, తిన్న ఆహారంతో కడుపు సరిగ్గా నిండదు, రోగాల బారిన పడతారు. అందుకే ఏం చెప్పారు, పీఠ్యంతే వై ప్రజాహ, ప్రజలందరూ కూడా పీడింపబడతారు. క్షుధార్తాహ, ఆకలి బాధలు ఉంటాయి, నీటి ఎద్దడి కొనసాగుతుంది, ప్రజల్లో నీళ్లు కలుషితమైపోతాయి, విషపూరితమైన నీళ్లు తాగి మూకుమ్మడిగా జనాలు చనిపోయే అవకాశం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నీటి పట్ల అప్రమత్తత పాటించండి. ఈ సంవత్సరము ప్రజలు కాపాడుకోవాల్సింది నీళ్లను కాపాడుకోవాలి, నీటిని జాగ్రత్తగా వాడుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక ట్రిక్ చెప్తాను. ఈ మధ్య కొన్ని వాటర్ బాటిల్స్ వచ్చాయి, మీకు అమెజాన్ లాంటి వెబ్సైట్లో దొరుకుతాయి. ఆల్కలైన్ వాటర్ బాటిల్స్ అని దొరుకుతున్నాయి. అవి ఎంతనో 600 800కు దొరుకుతున్నాయి. ఆ వాటర్ బాటిల్లో నీళ్లు పోసుకొని దాన్ని ఒక 2 మినిట్స్ చక్కగా షేక్ చేసి దాన్ని తాగితే అవి ఆల్కలైన్ వాటర్గా మారుతున్నాయి. సో వాటర్ చాలా ఇంపార్టెంట్. హై పిహెచ్ లెవెల్ వాటర్ తాగకుండా చక్కగా ఆల్కలైన్ వాటర్, ఫిల్టరైజ్ వాటర్ తాగండి. ముఖ్యంగా సిటీలలో ఉండేటువంటి వాళ్ళు బోర్ల మీద డిపెండ్ అవ్వకుండా వర్షపు నీటిని సేవ్ చేసుకోండి. అండ్ ఆహారం పట్ల, ఆహార భద్రత పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి ప్రభుత్వాలు. ఈ సంవత్సరం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చాలా గట్టిగా పనిచేయాలి. ఈ సంవత్సరం విరివిగా ఆహార పదార్థాలు దొరకవు, ఆహార సంక్షోభం ఏర్పడుతుంది, కూరగాయల సంక్షోభం ఏర్పడుతుంది. కాబట్టి దీని పట్ల కొంతమంది రైతులకు లాభం కలగొచ్చు, కానీ చాలామంది ప్రజలు మాత్రం కూరగాయలు, సరైన ఆహార పదార్థాలు దొరకక కలుషితమైన ఆహార పదార్థాలు తింటూ ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తుంది. ఇదే పరాభవన సంవత్సరం యొక్క పేరు యొక్క ఆ శ్లోకానికి సంబంధించిన ప్రధానమైనటువంటి అర్థం. అట్లాగే రౌద్రినామ సంవత్సరం వచ్చింది. దాని యొక్క అర్థం ఏమిటి అని తెలుసుకుంటే, అన్యోన్య నృప సంక్షోభ చోరవ్యాఘ్రాదితో భయం మధ్యవృష్టిర్ అనర్ఘత్వం
రౌద్రాబ్దే మధ్యమం ఫలం అన్యోన్య నృప సంక్షోభ. అన్యోన్య అంటే ఈ రాష్ట్రాలకు పడదు, దేశాలకు పడదు, ఇంటి పక్కోడికి పడదు, ఈ గల్లివాడికి ఆ గల్లివాడికి పడదు, ఈ సందులో ఉన్న వాళ్ళకి ఆ సందు వాళ్ళకి పడదు, ఈ ఊరు వాళ్ళకి ఆ ఊరు వాళ్ళకి పడదు. నీళ్ల వల్ల గొడవలు అవుతాయి, ఆహారం వల్ల గొడవలు అవుతాయి, మనుషుల వల్ల గొడవలు అవుతాయి. అన్యోన్య నృప సంక్షోభ, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఓర్వరు, ఇవి జరుగుతాయి. చోరవ్యాఘ్రాదితో భయం, ఈ సంవత్సరం దొంగలు బాగా పెరిగిపోతారు. ఈజీ మనీకి అలవాటు పడి జనాలు చాలామంది మోసపోయే అవకాశం ఉంటుంది. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, జీవితం లోపల ఎవరైనా మీకు ఏ యూట్యూబ్ ఛానల్లో అయినా, ఎక్కడైనా, ఏ సోషల్ మీడియాలో అయినా మీకు ఇది ఫ్రీ అని చెప్పారే అనుకోండి, వాళ్ళని బ్లాక్ చేయండి. ఎవడైతే ఫ్రీ అన్నాడో వాడిని బ్లాక్ చేసేయండి. ఫ్రీ ఏదీ లేదు ప్రపంచంలో. ఫ్రీ అంటే అర్థం ఏంటంటే ఎరేసారు అని అర్థం. చేపకి ఎర ఎట్లా వేస్తారు? ఫ్రీగా వేస్తారు. ఫ్రీగా దొరుకుతుంది అని చేప వస్తుంది, ఎరకు పడుతుంది. కాబట్టి ఫ్రీ అన్న వర్డ్ ఎక్కడైతే మీరు వింటారో అక్కడ మీరు ఎరకి గురి కాబోతున్న చేపలు అని అర్థం చేసుకోండి. సో ఫ్రీ అన్న వర్డ్కి దూరంగా ఉండండి. ఎందుకోసమంటే ఈ సంవత్సరము చోర అంటే దొంగల భయం ఎక్కువగా ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. అది కాకుండా ఎవడైనా సరే మీరు ₹1,00,000 ఇవ్వండి, మీకు నెలకి ₹5 వడ్డీ ఇస్తాము, ₹10 వడ్డీ ఇస్తాము అని అంటే మాత్రం నమ్మకండి. ప్రామిసరీ నోట్లు, చెక్కులు ఎందుకు పని చెయ్యవు. మీరు కోర్టు చుట్టూ తిరగడం తప్ప ఎవ్వరికి ప్రయోజనం ఉండదు. కొంతమందికి ప్రయోజనం ఉంటుంది, అడ్వకేట్లకు ప్రయోజనం ఉంటుంది, కోర్టులో ఉండేటువంటి టీ కొట్టు వాడికి ప్రయోజనం ఉంటుంది, టిఫిన్ సెంటర్ వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది, మిమ్మల్ని అటు ఇటు తిప్పేటువంటి డ్రైవర్ల ప్రయోజనం ఉంటుంది తప్ప మీకు ₹1 కూడా రాదు. కాబట్టి ఈ ₹2 వడ్డీ మీకు బ్యాంకు వడ్డీ కన్నా ఎవరైనా ఎక్కువ వడ్డీ ఇస్తున్నారు అని చెప్పినా, ప్రామిసరీ నోట్ల మీద మీరు డబ్బులు వడ్డీలకు ఇచ్చినా మీరు మోసపోతారు. కాబట్టి ఈ సంవత్సరము దొంగల భయం ఎక్కువగా ఉంటుంది, మోసగాళ్ల భయం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే మార్కెట్లో కొత్త రకమైన మోసాలు దిగుతారు. ఏమిటంటే మా దగ్గర యాంటీ మ్యాటర్ ఉందని, మా దగ్గర సరికొత్తమైనటువంటి పదార్థం ఉందని, ఇది రేర్ ఎర్త్ మెటీరియల్ అని, ఇరీడియం అని, తర్వాత యురేనియం అని చెప్పి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి, సీక్రెట్గా ఉన్నాయి, ఇవి అమ్ముతే కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి, మాకు మీరు కొంచెం పెట్టుబడి సాయం చేయండి, అమ్మడానికి పెట్టుబడి సాయం చేయండి అని చాలామంది మోసగాళ్ళు మీ దగ్గరికి వస్తారు. అవి అన్నీ అబద్ధాలు. ఈ ప్రపంచంలో రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఏవి లేవు. అవి ఉన్నా కానీ దాని మీద ఆల్రెడీ భారతీయ నిఘా వ్యవస్థ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి పట్ల ఏవి వెళ్ళకండి. ఈ రైస్ పుల్లింగు వాటి మోసాల జోలికి వెళ్ళకండి. ఈ సంవత్సరము దొంగలు కొత్త మేకప్ వేసుకొని వస్తారు, సరికొత్త మేకప్ వేసుకొని దొంగలు వస్తారు. కాబట్టి ఈ సైబర్ మోసాలు కానీ, ఏది మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేసామని చెప్పి మీరు ఓటీపీలు చెప్పండి అను వెరైటీ వస్తారు. కాబట్టి ఈ సంవత్సరము చదువు రానటువంటి వారైనా, చదువు వచ్చిన వారైనా మీ యొక్క నెట్ బ్యాంకింగ్ని పూర్తిగా సేవ్ చేసుకొని ఏదైతే ఉంటుందో చిన్న ఫోన్లు వాడండి. ఈ సంవత్సరం అయితే నేను అందరికీ ఏం చెప్తాను అంటే నోకియా ఫోన్లు వాడండి అని చెప్తాను. ఏవి చిన్న కీప్యాడ్ ఫోన్లు ఉంటాయి కదా, అవి వాడండి. అవి వాడితే మీరు సైబర్ మోసగాళ్ళు ఎరపడరు. ఎందుకోసం అంటే ఈ సంవత్సరము సైబర్ మోసగాళ్ళు చాలా ఎక్కువగా తయారవుతారు. మీకు తెలియకుండానే మీ మొబైల్లోనే మీకు యాప్లు డౌన్లోడ్ అయిపోతాయి, మీ యొక్క ఓటీపీలు వాళ్ళే హ్యాక్ చేస్తారు, మీ బ్యాంకులో ఉన్న డబ్బంతా ఖాళీ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. స్మార్ట్ ఫోన్లు వినియోగించే విషయంలో, నెట్ బ్యాంకింగ్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి. నేనైతే క్లియర్గా చెప్తాను, నెట్ బ్యాంకింగ్ ఏదైతే వాడుతున్నారో ఆ ఫోన్ని సపరేట్గా పెట్టండి. మీరు రెగ్యులర్గా వాడే ఫోన్ ఒకటి పెట్టుకోండి. రెగ్యులర్గా మీరు వాడే అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో కొంచెమే బ్యాలెన్స్ ఉంచుకోండి, ఎక్కువ బ్యాలెన్స్ ఉంచుకోకండి. మీ ఎక్కువ మొత్తం డబ్బున్న వాటికి నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ తీసేసుకోండి. మీరు డైరెక్ట్గా బ్యాంకులో వెళ్ళి మీరు చెక్కు సంతకం పెట్టి ఆర్టీజీఎస్ చేస్తే తప్ప వెళ్లకుండా అలాంటి బ్యాంక్ అకౌంట్ ఒకటి పెట్టుకొని దాంట్లో ఎక్కువ మొత్తం డబ్బులు పెట్టుకోండి, సేఫ్గా ఉంటారు. లేదంటే ఉన్న డబ్బంతా కూడా ఖాళీ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యాఘ్ర భయం అని కూడా ఉంది. చిరుత పులులు, అదేవిధంగా పులులు ఊర్లోకి వస్తాయి. ఎందుకోసం అంటే మనం అడవులన్నింటినీ మనం తినేస్తున్నాం కదా, పోడు భూములు అని చెప్పి. మనం అడవులు మొత్తం తిన్నాక పులులకి, చిరుత పులులకు ఉండడానికి ప్రదేశం ఎక్కడ ఉంది? కాబట్టి క్రూర మృగాలు ఊరి లోపలికి వస్తాయి. దీనివల్ల ప్రజలకి చాలా ఇబ్బందులు జరుగుతాయి.
నేను అటవీ శాఖ అధికారులకు చెప్పేది ఏంటంటే, మీరు అడవిలో పుల్లకి తగ్గట్టుగా ఆహారం ఉండేటట్టుగా ఇంకా ఏమైనా జంతువుల్ని పెంచండి. ఇంకా జింకల్ని ఎక్కువగా పెంచండి. వాటికి ఆహారం రావాలి కదా! నాకెందుకో డౌట్ వస్తుంది. అడవిలో మేకల్ని ఎందుకు పెంచరు? గొర్రెల్ని ఎందుకు పెంచరు అటవీ శాఖ వాళ్ళని? అవి పెంచితే పిల్లలు హాయిగా తినేసి వాటి జోలికి మన మనుషుల జోలికి రావు కదా! సో, అది ఏమన్నా ఉంటే ఐడియా ఉంటే ఫాలో చేయండి. మాకు ఆ రూల్స్ అయితే తెలియవు. కాకపోతే ఈ సంవత్సరము అడవి మృగాల వల్ల మాత్రం గిరిజనులకి కీడు ఉంటుంది. గిరిజనులకి సంక్షోభం అయితే ఉండే అవకాశం ఉంటుంది. ఏదో చిన్న చితికైతే మరణాలైతే జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఇక మధ్యవృష్టిర్ అనర్ఘత్వం చ. మధ్యవృష్టి ఈ సంవత్సరం వర్షాలు మధ్యంగా ఉంటాయి, ఎక్కువగా పడవు. సాధారణమైన వర్షాలు మాత్రం ఉంటాయి. అండ్ ఇంకొకటి కూడా చెప్పబోతున్నాను. ఇది భవిష్యవాణి. రాబోయే 3 సంవత్సరాలకి అంటే ఇంకో 2 సంవత్సరాల్లోనే శనిగ్రహము రోహిణీ నక్షత్రంలో ప్రవేశిస్తాడు. శనిగ్రహము రోహిణీ నక్షత్రంలో ప్రవేశించగానే సంక్షోభం ఏర్పడుతుంది. చుక్క నీరు దొరకడం కూడా కష్టమవుతుంది. నదులన్నీ ఎండిపోతాయి. మీరు కల్కి సినిమా చూశారు కదా, అది ఆయన డైరెక్టర్ ఏమి మామూలుగా స్క్రిప్ట్ రాయలే, కరెక్ట్గానే రాశాడు. గంగ ఎండిపోతుంది, ఆఖరికి చుక్క నీరు కూడా పడనప్పుడు, గంగ ఎండిపోయినప్పుడు నేను పుడతాను అని చెప్పేసి అని కల్కి వస్తాడు అని చెప్పి అయితే చెప్పారు. అది వాస్తవమే. సో నీరు ఎండిపోతుంది, నదీ జలాలు కలుషితమవుతాయి. నేను ప్రభుత్వాలకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ముఖ్యంగా ఈ రాబోయే పుష్కరాలు రాబోతున్నాయి కాబట్టి గోదావరి నదికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా శ్రీ రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నదీ జలాలని సంరక్షించండి. నదుల పక్కన చక్కగా చెట్లు పెట్టించండి. ఘాట్ల దగ్గర కలుషితం కాకుండా గాడ్లని పెట్టించండి. ఎందుకోసమంటే ఈ సంవత్సరము నీటిలో పడి చనిపోయే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అదేవిధంగా నీరు కలుషితం చేసే దుర్మార్గులు కూడా ఎక్కువగా ఉంటారు. కాబట్టి ముఖ్యంగా వాటర్ సప్లై బోర్డ్స్ దగ్గర కూడా సెక్యూరిటీని పెంచండి అని చెప్తున్నాను. అదేవిధంగా రైతులందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఖర్చైనా పర్వాలేదు మోట బావులు తవ్వుకోండి. మీ యొక్క బోర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి రీఛార్జ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ఎందుకోసమంటే ఏ నీటి ద్వారా అయితే మీరు పొలాలు చక్కగా పండించుకుంటున్నారో రేపు ఆ నీరు దొరకకుండా ఉంటే మీకు ఆ సంపాదన కూడా పోతుంది. కాబట్టి ఇప్పుడే మీ యొక్క బోర్లు అవన్నీ కూడా రీఛార్జ్ చేసుకోండి. నీటిని కాపాడుకునే ప్రయత్నం చేయండి. రాబోయే 2 సంవత్సరాల తర్వాత భయంకరమైన నీటి సంక్షోభం రాబోతుంది. ఇప్పుడే మీరు మెలకు ఉంటేనే మీరు నీటిని కాపాడుకునే ప్రయత్నం చేసుకోండి. సిటీలలో కూడా నేను గౌరవ ముఖ్యమంత్రులందరికీ కూడా చెప్పేది ఏంటంటే, సిటీ లోపల ఒక జీవో పాస్ చేయండి. అపార్ట్మెంట్లలో పడే వర్షపు నీళ్ళన్నీ కూడా ఒక్కొక్క ఫ్లాట్ 5,000 లీటర్ల నీళ్లు సేవ్ చేసుకోవాలని ఒక జీవో పాస్ చేయండి. ప్రతి ఒక్క ఫ్లాట్ ఓనరు 5,000 వర్షపు నీళ్ళని స్టోర్ చేసేది జీవం మీరు పాస్ చేసుకోండి. మీరు 20 ఫ్లాట్లు ఉన్నాయనుకోండి, 5,000 ఇంటూ 20 లీటర్లు సేవ్ చేసుకోవాలి. కింద వాటర్ ట్యాంకులు పెట్టుకోండి, మళ్ళీ పైకి తెచ్చుకుంటారా ఏదైనా చేయండి. మీ అపార్ట్మెంట్కి ఒక ఫ్లాట్కి 5,000 లీటర్లు వర్షం నీళ్ళు సేవ్ చేసుకోవాలని చెప్పి మీరు జీవో పాస్ చేయండి. ప్రజలు మారుతారు. కావాలంటే వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వండి. వాటర్ ట్యాంకులు ఇప్పే విషయంలో సబ్సిడీలు ఇవ్వండి. ఎందుకోసమంటే రాబోయే 2 సంవత్సరాల తర్వాత భయంకరమైన జల సంక్షోభం రాబోతుంది. దానికి ఈ పరాభవన సంవత్సరమే సూచనగా ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం రాజాది నవనాయకుల ఫలితాన్ని చెప్తాను, వినండి. ఈ సంవత్సరము నవనాయకుల్లో 7 శుభులవుతున్నారు, 2 పాపులవుతున్నారు. కాబట్టి పరిణామాలు బాగా జరుగుతాయి. శుభాలు ఉన్నాయి కాబట్టి పరిణామాలు జరుగుతాయి. కానీ ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఈ కలికాలంలో మనం ఒక్కసారి గుండె మీద చేసుకొని చూద్దాము. మనం చూస్తున్న వాళ్ళల్లో మంచి వాళ్ళు ఎంతమంది, చెడ్డవాళ్ళు ఎంతమంది, నిజాయితీగా ఉన్నది ఉన్నట్టుగా మనసులో ఉన్నది ఉన్నట్టుగా ప్రవర్తించే వాళ్ళు ఎంతమంది, లోపల కల్మషం పెట్టుకుంటూ ఉన్నవాళ్ళు ఎంతమంది చూస్తే మనకు తెలిసిపోతుంది. సో 7 శుభులు ఉన్నారు అంటే అర్థం ఏమిటంటే పరిణామం చెందబోతుంది, మార్పులు చెందబోతున్నాయి. కాబట్టి దుర్మార్గుల కష్టాలు వస్తాయి. కాబట్టి పాలకులే దుర్మార్గులు అవుతే ఏం చేస్తాం? సో వాళ్ళ కష్టాలు వస్తే ఏమవుతుంది? కష్టాలను ఎదుర్చుకుని మళ్ళీ కష్టాలు వస్తాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ సంవత్సరం గురుడు రాజు అవుతున్నాడు కాబట్టి గురుగ్రహం రాజు అవుతే న్యాయవర్తిత్వం జరుగుతుంది. న్యాయస్థానాలు చాలా గట్టిగా పనిచేస్తాయి.
అన్యాయం జరిగినటువంటి వాళ్ళకి న్యాయం తప్పకుండా లభిస్తుంది. ఈ సంవత్సరము గురుగ్రహం ఉండడం వలన ప్రజలందరూ ఆనందంగా ఉంటారు. వర్షాలు బాగా పడతాయి. ఆహారం బాగా దొరుకుతుంది. కాకపోతే విషయం ఏంటంటే మంత్రి ఎవరయ్యారు అంటే గనక కుజగ్రహం మంత్రి అయ్యాడు. భౌమః మంత్రి. దేశానికి ఉద్యోగాధిపతి కుజుడే అయ్యాడు. కాబట్టి కుజుడు ఉద్యోగాధిపతి అయ్యాడు, అశ్వాధిపుడు అయ్యాడు. కాబట్టి ఏమవుతుందంటే యుద్ధ భయం ఉంటుంది. దేశానికి యుద్ధ భయం ఉంటుంది. అదేవిధంగా రక్షణ శాఖకి బలమైన పగ్గాలు వస్తాయి. రక్షణ శాఖ చాలా గట్టిగా పనిచేస్తుంది. ఈ ఈ దేశంలో భారతదేశంలో అయితే కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రపతి పరిపాలన వస్తుంది. కాశ్మీర్లో కూడా రాష్ట్రపతి పరిపాలన ఏర్పడే అవకాశం ఈ సంవత్సరం ఉంటుంది. ఇక అర్ఘాధిప. అర్ఘాధిప అంటే చక్కగా వర్షాలు. అర్ఘము అంటే ఏంటి? మేఘాలు. మేఘాలకు అధిపతి ఎవరు అంటే ఇందుహు. చంద్రుడు వచ్చాడు కాబట్టి ఏం జరుగుతుందంటే వర్షాలు మంచిగానే పడితే కుంభవృష్టి పడుతుంది. ఈసారి కూడా క్లౌడ్ బస్ట్లు ఉంటాయి, బాగానే ఉంటుంది. సస్యాధిప. దేవాదయ అధిప. సస్యాధిప అంటే చక్కగా సస్యములు పెంచే విషయంలో కానీ, దేవాదయ అంటే దేవతలకు సంబంధించిన అధిపతి కానీ, దేవాలయాలకు అధిపతి కానీ ఈ సంవత్సరం గురువు అయ్యాడు. కాబట్టి ఈ సంవత్సరం ప్రజలు ఎక్కువగా భక్తి విశ్వాసాల పట్ల అప్రమత్తత చూపిస్తారు. ఎక్కువగా దేవాలయాలు ఎక్కువగా వెళతారు ప్రజలు. హుండీలలో మాత్రం డబ్బులు వేయకండి ప్రజలు. ఎందుకోసమంటే ఎండోమెంట్ పరిధిలో ఉన్న దేవాలయాల్లో డబ్బులు వేయకండి, హుండీలో డబ్బులు వేయకండి. యజ్ఞ యాగాదులు కర్మలు చేయండి. ఎవరైతే గురువులు, ఎవరైతే స్వాములు, శృంగేరి పీఠము, కంచి పీఠము, అదేవిధంగా ద్వారకా పీఠము, ఉత్తరాది పీఠము, ఉడిపి పీఠాధిపతులు, ఇలాంటి మఠాలకు వెళ్ళండి. అక్కడ పీఠాధిపతులకు మీరు గుళ్ళో వేయాలనుకున్నదంతా కూడా అక్కడ ఇవ్వండి. ఎందుకోసమంటే ధర్మాన్ని కాపాడుతుంది పీఠాధిపతులు. వాళ్ళు చెప్పడం వల్ల, మాలాంటి శిష్యులను వాళ్ళు తయారు చేయడం వల్ల, మేము మీ అందరికీ చెప్పడం వల్ల దేవాలయాలు అందరికీ వెళుతున్నారు. కాబట్టి ఆ దేవాలయాల్లో మీరు వేశారనుకోండి, మీరు హుండీలో వేసిన డబ్బులు నిరర్థకంగా పోతున్నాయి. కాబట్టి హుండీలో డబ్బులు వేయకండి. మఠాలలో పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళి అక్కడ డబ్బులు వేయండి. ఎందుకోసమంటే ఈ సంవత్సరం యజ్ఞయాగాది కర్మలు పెరుగుతాయి, ధర్మం వృద్ధి జరుగుతుంది, గోసంపద వృద్ధి జరుగుతుంది. ఎవరైతే గోవులను కాపాడుతున్నారో, ధర్మాన్ని కాపాడుతున్నారో వాళ్ళతోటి మీరు అందరూ ఉండండి. ఇక సేనాధిపతి ఎవరు అవుతున్నారు అంటే ఇందుహు. ఈ సంవత్సరము చంద్రుడే అవుతున్నాడు. సేనాధిపతి కూడా చంద్రుడే అవుతున్నాడు. కాబట్టి ఈ సంవత్సరము బియ్యం ధరలు బాగా పెరుగుతాయి. దేశవాళీ బియ్యానికి ధరలు బాగా పెరుగుతాయి, బాగుంటుంది. సైన్యం కూడా గట్టిగానే పనిచేస్తారు. ఇక పరీక్షకుడు, గ్రామ నాయకుడు గురువు అవుతున్నారు. ఇది చాలా అద్భుతము. ఈ సంవత్సరం పరీక్షించేటువంటి వాడు అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో ఆయన గురువు ఈ సంవత్సరం. సో అందరినీ ఎగ్జామినేషన్ చేస్తాడు. ఈ సంవత్సరము గ్రామ సర్పంచులు కానీ, గ్రామాధికారులు కానీ, గ్రామ వికాసం ఏర్పడుతుంది. గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉండి తమ గ్రామం లోపల సహకార సంఘాలు పెట్టుకొని ప్రజలు డెవలప్ అవుతారు. ఈ సంవత్సరం నుంచి గ్రామాల్లో అవేర్నెస్ ఎక్కువగా పెరుగుతుంది, బాగుంటుంది ఈ సంవత్సరం. తర్వాత రసాధిపుడు, తర్వాత వస్త్రాధిపుడు శని అయ్యాడు. కాబట్టి నల్లని భూములు, నల్లటి పంటలు కానీ, నల్ల నువ్వులు కానీ, మినుములు కానీ, నల్లటి ఆహార పదార్థాలన్నిటికీ మంచి ధరలు వస్తాయి. ఈ సంవత్సరం వస్త్రాలకు ధర విపరీతంగా పెరుగుతుంది. తర్వాత గ్రామపాలకుడు, రత్నాధిపుడు అవుతున్నాడు. ఇందుహు అంటే సూర్యుడు. గ్రామాధిపుడు సూర్యుడు అవుతున్నాడు. కాబట్టి ఇది కూడా చాలా మంచిదే. ప్రజలు బాగుంటారు. వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఈ సంవత్సరం మహిళారాతులు ఎక్కువగా పెరుగుతారు. డ్వాక్రా సంఘాలు ఎక్కువగా పెరుగుతుంది. మహిళలందరూ కూడా కలిసి సొంతగా ఏవైతే కనుక పరిశ్రమలు పెట్టడం అనేది ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వాళ్ళకి సహకరిస్తే, బ్యాంకులు సహకరిస్తే ఇంకా మంచిది. తర్వాత ఈ సంవత్సరం వృక్షాలకు అధిపతి కూడా బుధుడు అవుతున్నాడు. కాబట్టి తుఫాన్లు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శ్రీకాకుళము, తూర్పుగోదావరి జిల్లా, విశాఖపట్నం, విజయనగరము ఈ ప్రాంతం లోపల తుఫాను ప్రభావాలు ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం తొందరగానే పంటలు వేసుకొని ఆశ్వేజ మాసం అంటే కార్తీక మాసం లోపలనే పంటలు కోసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత పంటలన్నీ మునిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అది నేను కోస్తా జిల్లాలకైతే ఇది చెప్పడం జరుగుతుంది. ఇక నీరసాధిప. ఈ సంవత్సరం కుంకుమ పువ్వు, కర్పూరం. నీరసాధిప ఎవరవుతున్నాడంటే గురుడు అవుతున్నాడు. కాబట్టి కుంకుమ పువ్వు ఈ మధ్య చాలామంది ఇళ్లలోనే ఏసీలు పెట్టేసి కుంకుమ పువ్వు పెంచుతున్నారు. సుమన్ టీవీలో కూడా వీడియో చూశాను, బాగుంది. మీరు కూడా పని చేసుకోండి. కుంకుమ పువ్వు, అదేవిధంగా పుట్టగొడుగులు,
ఇవి మీరు ఇళ్లలో పెంచుకోండి. ఈ సంవత్సరం చాలా డిమాండ్ ఉంది. అదేదో కొన్ని రకమైన పుట్టగొడుగులట కిలోకి 5 లక్షలట. అలాంటివి ఏమైనా ఉండి ఇంట్లో మీరు ఏసీలు పెంచుకొని కరెంటు బిల్లు సంవత్సరం మొత్తం మీద ₹1,00,000 అయినా పర్వాలేదు. ఓ 20 కిలోలు వచ్చిందంటే చక్కగా అపార్ట్మెంటే కొనుక్కోవచ్చు, ఫ్లాట్ కొనుక్కోవచ్చు, లేదంటే ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవచ్చు. కాబట్టి పుట్టగొడుగులకి ఈ సంవత్సరం బాగా డిమాండ్ ఉంది. గురువు నీరసాధిపతి అయ్యాడు కాబట్టి ఈ సంవత్సరము కుంకుమ పువ్వు, కర్పూరము, అగరు, చందనము, పన్నీరు, పాదరసము, తర్వాత ఉప్పు, తర్వాత పసుపు, వీటి ఉత్పత్తి బాగా పెరుగుతుంది. తర్వాత గణకః సర్పాధిపః, లెక్కలు పెట్టేటువంటి ఫినాన్షియల్ మినిస్టర్ ఎవరు అంటే ఈ సంవత్సరము శని అయ్యాడు. శని ఫినాన్షియల్ మినిస్టర్ అయ్యాడు అంటే కుంభకోణాలన్నీ బయటపడతాయి. ఈ సంవత్సరం భయంకరమైన కుంభకోణాలు బయటపడతాయి. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మారిపోతారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మారిపోతారు భారతదేశానికి సంబంధించి, మన తెలుగు రాష్ట్రాలకి అయితే కాదు. సో 2 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఏర్పడతాయి. ఆ ఎలక్షన్స్లో ఉన్న ప్రభుత్వం పడిపోయి వేరే ప్రభుత్వం అయితే వస్తుంది. దైవజ్ఞ, ఈ సంవత్సరం జ్యోతిష్య పండితులకి ఎవరధిపతి అంటే చంద్రుడు అయ్యారు. కాబట్టి జ్యోతిష్య విద్యలు, పరిశోధన విద్యలు వృద్ధి చెందుతాయి. ప్రజలు జ్యోతిష్యాన్ని ఎక్కువగా నమ్ముతారు. పర్లేదు, మాకు ఇన్కమ్ అయితే మంచిగానే పెరుగుతుంది. అట్లాగే వృద్ధి చెందుట, దైవభక్తి కూడా పెరుగుతుంది. రసధాతువుల యొక్క ఉత్పత్తి పెరుగుతుంది. ఈ సంవత్సరం మన భారతదేశంలో ఇప్పటిదాకా గనులు లేవు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే స్టాక్ మార్కెట్లో జింక్ రేట్ ఎక్కువగా పెరుగుతుంది, రాగి రేట్ ఎక్కువగా పెరుగుతుంది, తర్వాత వెండి రేట్ ఎక్కువగా పెరుగుతుంది, బంగారం రేట్ పెరుగుతుంది. తర్వాత చెప్తాను ఆ రేట్ ఎంత పెరుగుతుందో చెప్తా, వెయిట్ చేయండి. తర్వాత స్త్రీణాం అధిప, స్త్రీలకి అధిపతి ఎవరు అంటే ఈ సంవత్సరం చంద్రుడు. చంద్రుడు స్త్రీలకు అధిపతి అయితే ఎట్లా ఉంటుందంటే స్త్రీలు విపరీతమైన చంచల స్వభావం కలిగినటువంటి వారు అవుతారు. ఇక కష్టాలు ఎక్కువగా ఉంటుంది, మగాళ్ళకి ఎక్కువ కష్టం ఉంటుంది. ఎందుకోసమంటే స్త్రీలు ఓపికగా ఓర్పుగా ఉన్న రోజులే ఆ ఇల్లు బాగుంటుంది. స్త్రీ ఎప్పుడైతే ఓపిక నశించి, ఓర్పు నశించి చంచలంగా మారుతుందో ఆ ఇల్లు అల్లకల్లోలం అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరము స్త్రీలకి చంచల స్వభావం ఎక్కువగా పెరుగుతుంది. అదేవిధంగా స్త్రీలు కామ సంక్షోభితులు అవుతారు. విచ్చలవిడితనం స్త్రీలలో పెరుగుతుంది. దాన్ని అడ్డుకున్న వాళ్ళని నానా బూతులు తిడతారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. అమ్మ బట్టలు మంచిగా వేసుకోమ్మా అని చెప్తే నీకెందుకురా అని చెప్పి వాడిని నానా తిట్లు తిడతారు. ఇవి ఈ సంవత్సరం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా స్త్రీలకు సంబంధించి ఏ మాటలు చెప్పకండి. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండనివ్వండి. ఎందుకోసమంటే ప్రకృతి ఎలా చేయాలో అలా చేస్తుంది. పెరుగుట విరుగుట కొరకే. కొన్ని జరిగితే కొంతమంది కొన్ని అర్థమవుతాయి. సో మీరెవరు కూడా ఎవరికి నీతులు చెప్పకండి, ఎవరు బుద్ధులు చెప్పకండి. కాలితే పడితే వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి వాళ్ళని తెలుసుకోనివ్వండి. మంచిదే, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండనివ్వండి అని చెప్పి చంద్రుడు చెప్తున్నాడు ఈ సంవత్సరం, నేను చెప్పట్లే. సో ఈ సంవత్సరము స్త్రీలకు అధికారాలు కూడా పెరుగుతాయి. స్త్రీలు వ్యాపారం లోపలికి వస్తారు, చాలా మంచి శుభ పరిణామం. సో వాళ్ళు వ్యాపారాలు చేస్తారు, చక్కగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు, డబ్బులు విపరీతంగా సంపాదిస్తారు, రాజ్యాలు వెళ్తారు, అధికారం లోపలికి వస్తారు. మళ్ళీ ఇది కూడా ఇంకోటి చెప్తున్నాను, తమిళనాడులో మళ్ళీ ఎంజీఆర్ జయలలిత ఏదైతే గనక రాజకీయం క్రియేట్ చేశారో మళ్ళీ తమిళనాడులో అలాంటి రాజకీయమే మొదలవుతుంది. వాళ్ళ పేర్లు నేను చెప్పను, మీకు తెలుసు. ఇక వర్షాలకు అధిపతి కూడా బుధుడు అవుతున్నాడు కాబట్టి ఎక్కువగా గాలితో కూడుకున్నటువంటి వర్షాలు ఎక్కువగా పడతాయి, తుఫాన్లు ఎక్కువగా వస్తాయి. అయితే ఈ సంవత్సరము వైద్య శాఖల్లో కూడా మంచి మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. డాక్టర్లు బాగా సంపాదించుకుంటారు ఈ సంవత్సరం, అంటే రోగాలు ఎక్కువగా పెరుగుతాయని అర్థం. ఈ పరాభవ నవ సంవత్సరంలో వ్యవసాయం ఇది చాలా బాగా అందరు కూడా రైతులందరూ కూడా చూసి తెలుసుకోండి. ఇప్పుడు ఏదైతే కనుక సంక్షోభం ఏర్పడిందో, ఇప్పుడు ఆలుగడ్డ ఉల్లిగడ్డ రేట్లు అయితే ఇప్పుడు పడిపోతున్నాయి, పర్వాలేదు. కానీ ఈ సంక్షోభం ఎప్పటి దాకా ఉంటుందంటే అక్షయ తృతీయ వరకు మాత్రమే ఈ సంక్షోభం ఉంటుంది. అక్షయ తృతీయ తర్వాత మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. యుద్ధ తీవ్రత, యుద్ధ వాతావరణం తగ్గిపోతుంది. మళ్ళీ ఆయిల్ రేట్లు నార్మల్కి వచ్చేస్తాయి, సర్వసాధారణంగా అయిపోతుంది. కానీ ఒకేసారి ఇంపోర్ట్స్ ఎక్కువగా పెరిగిపోతాయి, ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా పెరిగిపోతాయి. ఈ సంవత్సరం అక్షయ తృతీయ తర్వాత ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఉల్లిగడ్డలు విదేశాలకు ఎక్కువగా వెళ్ళిపోతాయి, ఆలుగడ్డలు ఎక్కువగా వెళ్ళిపోతాయి. కాబట్టి ఏం జరుగుతుంది అని అంటే ఈ సంవత్సరము పళ్ళ ధరలు బాగా పెరిగిపోతాయి. మామిడి పళ్ళ ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. అండ్ వడగళ్ళ వానలు పడతాయి. అదేవిధంగా కూరగాయల ధరలు బాగా పెరుగుతాయి. నేను ఈ భాగ్యనగరానికి సిటీస్కి దూరంగా ఉండేటువంటి రైతులకు చెప్పేది ఏంటంటే కొత్తిమీర బాగా పెంచండి, పాలకూర బాగా పెంచండి. కొత్తిమీర పాలకూరతోటి మీరు లక్షల రూపాయలు సంపాదించవచ్చు. అదేవిధంగా టొమాటో కేవలము ఒక 5 రోజులు మాత్రం రాజ్యం వెళ్తుందండి.
ఆ 5 రోజుల్లో టమాటా రేట్ ఇట్లా 100 రూపాయలకి రీచ్ అయిపోతుంది. 5-10 రోజులు అయితే గనక టమాటా సంక్షోభం ఉంటుంది. అదేవిధంగా ఆలుగడ్డతో సంక్షోభం ఏర్పడుతుంది. తర్వాత ఉల్లిపాయలలో అందులోను తెల్ల ఉల్లిపాయలకైతే విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. సో, ఈ సంవత్సరం ఉల్లిపాయ కన్నీరు పెట్టిస్తుంది. సో, ఇవన్నీ జరుగుతాయి. రైతులకి కొంచెం లాభం అయితే కలుగుతుంది. కానీ సామాన్య ప్రజలకు, రిటైలర్స్ ఎవరైతే ఉంటారో కొనుక్కునేటువంటి ప్రజలకు మాత్రం అమ్మా! ఉల్లిపాయ ధర పెరిగిపోయిందే అని బాధ అయితే కలుగుతుంది. కాబట్టి అక్షయ తృతీయ తర్వాత జూన్, జూలై నెలల్లో ఏదైనా ఒక 10 రోజులు మాత్రం ముఖ్యంగా టమాటా రైతులకు మాత్రం లాభం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అది కూడా చెప్తున్నాను, ఈ సంవత్సరము క్షుధార్త ప్రజలు ఆకలి బాధలు పడతారని ఉంది కాబట్టి ఇది విషయం చెప్తున్నాను. ఒకవేళ ధర సరిగ్గా లేకపోయినా, ఎందుకోసమంటే కొంచెం దళారులు మోసం చేస్తారు. నిజంగా డిమాండ్ ఉంటుంది. కానీ దళారుల మధ్యలో మోసం చేస్తారు. డిమాండ్ లేకుండా ఉండడానికి వాళ్ళు మీకు తక్కువ ధరకి ఇస్తారు. తక్కువ ధరకి రైతులు అమ్ముకోకండి. అంత అవసరం పడితే టమాటాలు కట్ చేసేసుకొని వాటి కొంచెం ఉప్పు జల్లేసి ఎండబెట్టి పొడి చేసుకొని అమ్ముకోండి. అది కూడా మంచి 300 రూపాయల కిలో పోతుంది. కంగారు పడొద్దు. ఉల్లిపాయల ధర అయితే పెరుగుతుంది. టమాటా ధర అయితే తప్పకుండా మిమ్మల్ని కింగ్ చేస్తుంది. ఈ సంవత్సరం రైతులకి మంచి లాభదాయకంగా ఉంటుంది. కూరగాయలు, పండ్లు, ముఖ్యంగా మునగకాయలు, మునగాకులు కానీ, ఆకుకూరలు కానీ పండించే రైతులకు మంచి లాభం ఉంటుంది. అదేవిధంగా బ్రొకోలీ అనే ఒక పంట ఉంటుంది, గోబీ లాంటిది. అది కూడా మంచి లాభదాయకం ఇస్తుంది. ఈ సంవత్సరం రైతులకైతే లాభంగా ఉంది. వరి విషయంలో మాత్రం బాయిల్డ్ రైస్ మాత్రం సేల్ చేయకండి. రైతులు సొంతగానే నవారా లేదా చిట్టి ముత్యాలు లేదా రత్నచౌడి, ఇక ఏవైనా దేశవాళీ రకానికి సంబంధించిన విత్తనాలను పెట్టి పండించే ప్రయత్నం చేయండి. రైతులకు ఇది చాలా మంచిది. నేను మళ్ళీ చెప్తున్నాను, అది 160 రూపాయల కేజీ అంటే 10,000 రూపాయలకు పైగా ఒక క్వింటాల్ వెళ్తుంది. నవారా, రత్నచౌడి అలాంటి బియ్యం పెట్టండి, మంచి జరుగుతుంది. అలాంటి వడ్లు పెట్టండి, బాగుంటుంది. పరాభవన సంవత్సరంలో ఇక్కడ ఆల్రెడీ చెప్పారు ఏంటంటే రాజులు కొట్లాడుకుంటారు అని చెప్పారు. ఇక్కడ ఏం జరుగుతుందనంటే సింపుల్ చెప్పాలి అంటే కెమెరాల ముందేమో అరుచుకుంటారు, కెమెరాల వెనుకేమో చక్కగా పార్టీలు చేసుకుంటారు. కాబట్టి సామాన్య ప్రజలు, కార్యకర్తలు ఎలాంటి రియాక్ట్ అవ్వకండి. ప్రశాంతంగా తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఎవరు ఏదంటే జై అనండి, కానీ మీరు మాత్రం కొట్లాడుకోకండి. అది విషయం చెప్తున్నా. ఎందుకోసం అంటే వాళ్ళు కొట్లాడుకుంటున్నారని చెప్పి రాజులు ఎప్పుడు యుద్ధంలో దిగరు. సైనికులే యుద్ధంలో దిగుతారు. నష్టపోయేది సైనికులే. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోండి. అది కాకుండా ఇంకొక విషయం ఏమిటంటే గనక ఈ సంవత్సరము ముఖ్యమంత్రులు మారుతారు, ఉప ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు అవుతారు. ముఖ్యమంత్రులు కొన్ని రోజుల కోసం అని చెప్పి వేరే పదవులకు వెళ్ళడమో, వేరే పనుల కోసం వెళ్ళడమో, లేదా ఆరోగ్యం బాగాలేకపోవడమో ఇలాంటివి కొన్ని జరుగుతాయి. అదేవిధంగా తమిళనాడు రాజకీయంలో మళ్ళీ పునరావృతం అవుతుంది. తమిళనాడు రాజకీయం పునరావృతం అవుతుంది. ఎంజీఆర్, జయలలిత ఎలాగైతే ఉన్నారో అలాగే కొత్తగా ఒక నటుడు, ఒక నటీమణి వాళ్ళు ఎంజీఆర్ గారి వృత్తాంతంని మళ్ళీ వాళ్ళు రిపీట్ చేస్తారు. తమిళనాడులో మళ్ళీ అదే రాజకీయం మొదలవుతుంది. సో భవిష్యత్తులో తమిళ రాజకీయం లోపల మళ్ళీ ఒక స్త్రీ ముఖ్యమంత్రి కాబోతుంది. దానికి ఇప్పుడు సన్నాహాలు ప్రారంభమవుతాయి. కాకపోతే ఇంకొక 7 సంవత్సరాలు పడుతుంది. 7-8 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత ఆమెనే ముఖ్యమంత్రి అవుతుంది. సో ఆమె ఎవరో మీకు తొందరగా మీకు కూడా తెలుస్తుంది. చెప్తాను, అక్కడ ప్రారంభమైనప్పుడు చెప్తాను. ఇప్పుడే పేర్లు చెప్పడం వద్దు. కాబట్టి వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ తమిళనాడులో ఒక నటుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ సంవత్సరం కాదు, ఈ ఎలక్షన్లో గెలవరు. కానీ వచ్చే ఎలక్షన్లో మాత్రం తప్పకుండా విజయ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అయితే ఉంటుంది. తలపతి విజయ్ ముఖ్యమంత్రి అవుతాడు, కానీ ఈ సంవత్సరం కాదు. ఎట్లాగైతే పవన్ కళ్యాణ్ గారికి ఎట్లాగైతే రాజకీయంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యాయో అట్లాగే విజయ్ గారికి కూడా ఒడిదుడుకులు ఎదురవుతాయి. కానీ కనీసం ఒక లెవెల్లో ఒక 20-30 సీట్లు అయితే తప్పకుండా గెలుచుకుంటారు. ఆయన విజిల్ గుర్తు తప్పకుండా. భవిష్యత్తులో విజిల్ బాగా గట్టిగా మోగుతుంది, ఇప్పుడైతే మోగదు. అది చూసుకోవాలి. ఇంకా చెప్పాలి అని అంటే రాజకీయం లోపల భారతీయ జనతా పార్టీలో కొన్ని చీలికలు వస్తాయి. సెంట్రల్లో నుంచి కొన్ని చీలికలు వస్తాయి, కొన్ని సంక్షోభాలు ఏర్పడతాయి. మళ్ళీ ఇంటర్నల్గా దాన్ని క్లారిఫై చేసుకుంటారు, క్యూర్ చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే భవిష్యత్తులో కొన్ని సంక్షోభాలు జరిగి ఈ ప్రభుత్వం ఇంకా సెంట్రల్లో బీజేపీ ఉండదేమో అన్నంతగా సంక్షోభం క్రియేట్ అవుతుంది. కానీ భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్లో బీజేపీ ఉండే అవకాశం ఉంటుంది.
కాకపోతే కొన్ని జరుగుతాయి కదా! చాలా సంవత్సరాలు జరిగింది కాబట్టి, ఈ సంవత్సరం పరాభవం కాబట్టి, మంచిగా లేదు కాబట్టి చిన్న చిన్న సంక్షోభాలైతే జరుగుతాయి గానీ, మరీ ప్రభుత్వాలు కూలిపోయేంత సంక్షోభం అయితే ఈ సంవత్సరం ఉండదు. అదేవిధంగా ఈ సంవత్సరం లోపల ముఖ్యంగా వెస్ట్ బెంగాల్‌లో రాష్ట్రపతి పరిపాలన వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది. అది కూడా దసరా నవరాత్రుల సమయంలో కొన్ని సంక్షోభాలు ఏర్పడతాయి. సో, ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి కూడా కొన్ని సంక్షోభాలు వస్తాయి. మళ్ళీ పాకిస్తాన్ కూడా కొన్ని ఎట్లాగే ఉంటది కదా! వాళ్ళ పనే అది. సో, ఈ సంవత్సరం కొంచెం తీవ్రతరం ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ బాంబులు అట్లాంటివి ఉంటాయి, తీవ్రవాదుల చర్యలు. దీనికి ప్రభుత్వాలు కొంచెం గట్టిగా చర్యలు తీసుకుంటే బావుంటుంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే గనక, తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా రాజకీయ సంక్షోభం ఏముండదు. ఎట్లుంది అట్లాగే ఉంటుంది. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ముగ్గురికి మంత్రి పదవులొస్తాయి. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంకొక ఇద్దరికి లేదా నలుగురికి మంత్రి పదవులొచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ప్రజల యొక్క మన్నల్ని ఎక్కువగా పొందలేకపోతారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు. ప్రజల మన్నల్ని పొందడానికి ప్రయత్నాలు చేస్తారు గానీ, ప్రజల మెప్పుని పొందలేకపోతారు. అది జరుగుతుంది. గురుగ్రహము కర్కాటక రాశి వైపు ప్రయాణించే సమయం ఎప్పుడైతే వస్తుందో, గురుగ్రహం కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అయ్యేంతసేపు యుద్ధ భయం అయితే ఉంటుంది. జూన్ వరకు యుద్ధ భయం ఉంటుంది. అక్షయ తృతీయ వరకు తీవ్రంగా ఉంటుంది. అక్షయ తృతీయ తర్వాత యుద్ధ భయం తగ్గుతుంది. కానీ ఇది భవిష్యత్తులో వరల్డ్ వార్ 3కి దారి తీసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ బీజం మాత్రమే పడుతుంది కానీ వరల్డ్ వార్ 3 అయితే ఇప్పుడు ఏర్పడదు. ఎప్పుడైతే శనిగ్రహము వృషభ రాశి లోపలికి ఎంటర్ అవుతాడో అప్పుడు వరల్డ్ వార్ 3కి ప్రారంభమవుతుంది. అప్పుడు సంక్షోభాలు విపరీతమవుతాయి, నీటి సంక్షోభాలు పెరుగుతాయి, ఆయిల్ కూడా సంక్షోభం పెరుగుతుంది. అప్పుడు తీవ్రతరమైనటువంటి జరుగుతుంది. ఇప్పుడు యుద్ధము అక్షయ తృతీయ వరకు, అంటే ఏప్రిల్ 17వ తారీఖు వరకు యుద్ధం సమసిపోతుంది. మళ్ళీ నార్మల్ స్టేటస్కి వచ్చేస్తుంది. కాకపోతే ఆహార పదార్థాలు, ధాన్య విషయంలో మాత్రం ఇది ఉంటుంది. మన భారతదేశానికి మాత్రం రెసెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది. ఆర్థిక సంక్షోభం మాత్రం భారతదేశంలో ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. నూనె పదార్థాలు పెరుగుతాయి, ఆహార ద్రవ్య పదార్థాలు విపరీతంగా రేట్లు పెరిగిపోతాయి. ఆయిల్ రేటు మాత్రం ఇప్పుడైతే మన తెలుగు రాష్ట్రాల్లో ₹110, అంటే మొత్తం కలిపి ₹100 యావరేజ్‌లో పెట్రోల్ ధర ఉంది కదా! ఇది మాత్రం తప్పకుండా 10% పెట్రోల్ ధరలు, తర్వాత డీజిల్ ధరలు మాత్రం పక్కా పెరుగుతాయి. దాంట్లో డౌట్ లేదు. ఇంకా యుద్ధాలు చెప్పాలంటే ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ యుద్ధము ఇది నివురుగప్పిన నిప్పులాగా కంటిన్యూ అవుతానే ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే యుద్ధ ప్రభావం ఏదైతే ఉందో, ఇవి రాష్ట్రాలకి మధ్యన అడపాదడపా చిన్నా చితకా యుద్ధాలైతే కంటిన్యూగా ఉంటాయి. యుద్ధం మొత్తం ఆగిపోవడం అయితే ఉండదు. ఎక్కడో ఒక చోట యుద్ధం ఉంటానే ఉంటుంది. అది సంక్షోభం ఏర్పడుతుంది. ఇంకోటి ఏంటంటే మెక్సికోలోను ఈ అమెరికా ప్రభుత్వము, మెక్సికో అదేవిధంగా వెండి ఎక్కువగా ఎక్కడైతే లభ్యత ఉంటుందో ఆ దేశాల మీద ఆధిపత్యం పొందడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు ఆయిల్ ఉండేటువంటి దేశాల మీద ఆధిపత్యం కోసం ప్రయత్నం చేసింది. నెక్స్ట్ వెండి మీద వేట ఉంటుంది అమెరికాది. అది బాగా గుర్తుంచుకోవాలి. దాన్ని బట్టి మార్కెట్లో రేట్లు మారిపోతూ ఉంటాయి. ఈ సంవత్సరము కళారంగము విస్తృతమవుతుంది, భయంకరమైన విస్తృతమవుతుంది. మీకు ఇప్పుడు ఓటీటీ ఛానల్ అంటే 1, 2, 3, 4 అని చెప్పినట్టు ఉంటాయి కదా! ఈ సంవత్సరం నుంచి ఏంటంటే ఒక్కొక్కళ్ళ మొబైల్‌లో 10, 15, 20 ఓటీటీ ఛానల్స్ ఉంటాయి. ఎవరికి వాళ్ళు ఓటీటీ ఛానల్ స్టార్ట్ చేసుకుంటారు. ఎవరికి వాళ్ళు సీరియల్స్ రిలీజ్ చేసుకుంటారు. దీంతోటి ఏందంటే ముఖ్యంగా టీవీ రంగం, టెలివిజన్ రంగం పడిపోతుంది. టెలివిజన్ రంగంలో సీరియల్లు పడిపోతాయి. టీవీ అనేటువంటిది ఇంకా ఉండదు. ఇంకా దాదాపుగా టీవీ రంగం పడిపోతుంది. సోషల్ మీడియా, యూట్యూబ్, అదేవిధంగా ఏవైతే కనుక ఓటీటీ ఛానల్సే పెరిగిపోతాయి. ఇకపై టీవీ సీరియల్స్ బాగా తగ్గిపోతాయి. అవి కూడా ఓటీటీలోనే చూడడం జరుగుతుంది. సో డిష్ ఛానల్స్ తగ్గిపోతాయి, వైఫై ఛానల్స్ ఎక్కువగా పెరిగిపోతాయి. అదేవిధంగా కళాకారులకు, నటీనటులు విస్తృతంగా పెరిగిపోతారు. ఎవరికి వాళ్ళు సొంత బ్యానర్లు ఓపెన్ చేసుకుంటారు, ఎవరికి వాళ్ళు సొంతగా డబ్బులు సంపాదించుకుంటారు. ఇకపై మార్కెట్లో కళాకారులకు ఆదరణ పెరుగుతుంది. కళాకారుల మీద ఒత్తిడి తగ్గుతుంది. కళాకారుల మీద మోసం జరగడము, వాళ్ళని ఇంకా రకరకాలుగా వాడుకోవడం అనేటివన్నీ తగ్గిపోతాయి. ఎవరికి వాళ్ళు సొంతగా వాళ్ళు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక నుంచి కళాకారులకు మంచి లాభాలు కలుగుతాయి. చాలామంది డబ్బులు సంపాదించుకుంటారు. ఒకప్పుడు ఒక ఊరి నుంచో, ఒక ప్రదేశం నుంచో కేవలం ఒక 10, 20 మంది కళాకారులు వచ్చేవాళ్ళంటారు. ఇప్పుడు
ప్రతి ప్రదేశంలోనూ కళాకారులు పెరుగుతారు. దీనివల్ల కళారంగంలో ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. కాపోతే థియేటర్లకు డబ్బులు తగ్గిపోతాయి. థియేటర్‌లకు జనాలు వెళ్ళడం తగ్గుతుంది. ఓటీటీ ఛానెల్స్‌కి ఎక్కువగా పెరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని భవిష్యత్తులో ప్రొడ్యూసర్‌లు ఎవరైనా ఉంటే గనక మీరు సొంత ప్రొడక్షన్ యూనిట్లు పెట్టుకోవడం, సొంత ఓటీటీ ఛానెల్స్ చేసుకునే ప్రయత్నాలు చేసుకుంటే బావుంటుంది. యూట్యూబ్ రంగాన్ని గాని, సోషల్ మీడియా రంగంలో గాని, అడ్వర్టైజ్‌మెంట్ రంగంలో వాళ్ళకి గాని విపరీతమైన డబ్బు లాభాలుంటాయి. ఇంకా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఇంకా ఛానెల్స్, కొత్త కొత్త వెబ్‌సైట్‌లు, కొత్త కొత్త ఏవైతే గనక సెల్లింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ఇంకా పెరుగుతాయి. కాకపోతే ప్రజలు మోసపోయే అవకాశం గూడా ఉంటుంది. దొంగలు ఎక్కువగా ఉంటారు గాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కాకపోతే ఈ సంవత్సరం నుంచి విస్తృతమైన వ్యాపారాలు కళారంగం ద్వారా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి నదీ పరివాహ ప్రాంతం వాళ్ళకి మాత్రం ప్రకృతి విపత్తులు ఉన్నాయి. ఈసారి సీమ సీమ ప్రాంతం అంటే కోనసీమ అని అంటారు కదా! ఏవైతే లంక ద్వీపాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు తమ ఇండ్లల్లో ప్లాస్టిక్ బోట్స్, ఇట్లా గాలి కొట్టేస్తే నిండిపోయే ప్లాస్టిక్ బోట్లు కానివ్వండి, అదేవిధంగా లైఫ్ జాకెట్స్ కానీ పెట్టుకోండి. ఈ సంవత్సరం గోదావరి నదికి వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. విపరీతమైనటువంటి ఉధృతి ఉంటుంది. కృష్ణానది కాస్త తక్కువ కానీ గోదావరి నదికి చాలా ఎక్కువగా వరద ఉండే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం. అదేవిధంగా ఈ సంవత్సరము సంక్షోభం అంటే పెద్దగా ఏమీ లేదు కానీ వర్షాలు ఒకే ఒక చోట కుంభవృష్టి కురుస్తాయి. సేమ్ పోయిన సంవత్సరం ఎట్లాగైతే పడ్డట్టుగా దాన్ని ఏమంటారు క్లౌడ్ బస్ట్లు ఏవైతే అంటారో ఆ క్లౌడ్ బస్ట్లు వచ్చే అవకాశం ఉంటుంది. తీర ప్రాంతం లోపల సముద్రము వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒక్కసారి సముద్రం మొత్తం వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు తన్నుకొచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని భౌగోళికంగా కొన్ని మార్పులు వస్తాయి తీర ప్రాంతం లోపల. ఆ విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఇంకోటి, మత్స్య సంపద తగ్గిపోతుంది ఈ సంవత్సరము. మత్స్య కళాకారులకు నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా దూరాలు వెళ్ళకండి. ముఖ్యంగా జాలర్లు ఎవరైతే ఉంటారో శ్రీకాకుళము, విజయనగరము, ఈ కాకినాడ, ఈ బందరు, ఈ పోర్టుకు సంబంధించి చాలామంది జాలర్లు చాలా దూరాలు వెళతారు. ఈ సంవత్సరము సంక్షోభం ఉంటుంది. మత్స్య సంపద తగ్గిపోతుంది ఈ సంవత్సరము. కాబట్టి ఆ విషయంలో అప్రమత్తంగా ఉండండి. అది కాకుండా ఈ సంవత్సరం ఎక్స్‌పోర్ట్స్ విషయంలో మాత్రం ఎవరైతే రొయ్యలు అవి పండించుకుంటారో వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. ఎందుకోసమంటే సముద్రం లోపల జలచరాలు తగ్గిపోయినప్పుడు ఆర్టిఫిషియల్‌గా పెంచేటువంటి వాళ్ళకి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరము రాస్ బిజినెస్ చేసేటువంటి వాళ్లకు మంచిగా ఉంటుంది. ఇంకా ఈ ప్రకృతి విపత్తులో భాగంగా ఈ సంవత్సరం తిరుమలలో కారు చిచ్చులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అడవులు భయంకరంగా తగులుబడిపోతాయి. కాబట్టి ఎండాకాలంలో అడవి ప్రయాణాలు చేయకండి. అమెరికాలో మాత్రం తీవ్రమైన సంక్షోభం ఏర్పడుతుంది. అమెరికాలో చాలా పెద్ద ఎత్తున అడవులు తగులుబడిపోతాయి. సో అమెరికా కానీ, మళ్ళీ ఆస్ట్రేలియా కానీ, ఆస్ట్రేలియాలో లాస్ట్ టైం జరిగాయి. సో మళ్ళీ డూమ్స్ డే లాంటి సిచ్యువేషన్స్ 2020లో కరోనాకు ముందు ఏవైతే అగ్ని ప్రమాదాలు జరిగాయో అవి ఈ సంవత్సరం ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం విష ప్రయోగాలు ఎక్కువగా జరుగుతాయి. ఇదే ఎక్కువగా మనుషుల వల్ల జరిగేటువంటి విష ప్రయోగాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం. స్టాక్ మార్కెట్ అంటేనే అది కదలికలు ఉంటాయి. కిందకి మీదికి, కిందకి మీదికి రెగ్యులర్గా ఉంటాయి. దాన్ని అనాలిసిస్ చేయడం ఎవరి వల్ల కాదు. కాకపోతే నేను ఒక్క విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ సంవత్సరం స్టాక్ మార్కెట్లో అక్షయ తృతీయ నుంచి మంచి బుల్ మార్కెట్ ఉంటుంది. అక్షయ తృతీయ తర్వాత జూన్ నుంచి ఇంకా భయంకరమైన బుల్ మార్కెట్ ఉంటుంది. కాకపోతే వినాయక చవితి టైంకి మాత్రం వినాయక చవితి నుంచి తీసుకొని ఎప్పటి వరకు ఆల్మోస్ట్ జనవరి, డిసెంబర్ వరకు, డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు బేర్ మార్కెట్ ఉంటుంది. మొత్తం స్టాక్ మార్కెట్ అంతా ఎరుపు రంగుతో ఎరుపెక్కిపోతుంది కంప్లీట్గా. సో ఈ టైం ప్యాటర్న్ ఏదైతే చెప్పానో దాని ప్రకారంగా వెళ్ళండి. అయితే బ్యాంకింగ్ సెక్టార్లో బ్యాంకింగ్ స్టాక్స్ మంచిగానే రాణిస్తాయి కానీ ఐటీ స్టాక్స్ మాత్రం ఈ సంవత్సరం పెద్దగా పుంజుకోవు. అయితే ఫుడ్ రిలేటెడ్ ఫుడ్కి సంబంధించిన స్టాక్స్ మంచిగానే పెరుగుతాయి. డెలివరీ పార్ట్నర్ సంబంధించిన స్టాక్స్ బాగా పెరుగుతాయి. అదేవిధంగా సిల్వరు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ రంగానికి సంబంధించిన స్టాక్స్ బాగా పెరుగుతాయి. ముఖ్యంగా వైర్లు తయారు చేసేటువంటి ఏదైతే ఉంటుందో కాపర్ వైర్స్ కానివ్వండి, తర్వాత ఈ సోలార్ ప్యానల్స్ తయారు చేసేటివి కానివ్వండి, తర్వాత ఐటీ హబ్ రిలేటెడ్ ఏవైతే డేటా సెంటర్లు రన్ చేస్తాయో వాటి రిలేటెడ్గా స్టాక్స్ మాత్రం మంచి లాభాలు ఇస్తాయి. ఈ సంవత్సరము
ఉగాది వరకు మాత్రమే. అంటే ఇప్పుడు ఎట్లా ఉగాది చెప్తున్నాను కాబట్టి, ఈ ఉగాది అయిన తెల్లారి నుంచి మాత్రం వెండి ధర 3,00,000 రూపాయల కేజీకి పైనే ట్రేడ్ అవుతుంది తప్ప, దానికైతే కింద ట్రేడ్ అవ్వదు వెండైతే. అంటే స్టాక్ మార్కెట్ ఎంసీఎక్స్ మార్కెట్ చూస్తే 2,85,000 నుంచి 2,90,000 స్ట్రాంగ్ సపోర్ట్ జోన్‌కి వెళ్ళిపోతుంది ఉగాది తర్వాత. దానికన్నా కింద పడుతుంది గానీ, ఎప్పుడు పడుతుంది అనంటే, ఆ సపోర్ట్ జోన్ 2,67,000 సపోర్ట్ జోన్‌కి రీచ్ అవుతుంది. ఎప్పుడు అంటే, ఏదో ఒక్కరోజు భయంకరంగా పడి అట్లా రీచ్ అవుతుంది. ఎవరైనా తక్కువలో కొనాలి అనుకుంటే 2,65,000కి కింద వెండి ఉన్నప్పుడు ధైర్యంగా మీరు చూసి కొనుక్కోవచ్చు. కానీ 3,00,000 రేటు మాత్రం వెండి దాటుతుంది. ఇక దానికన్నా పడడం అయితే ఎప్పుడో ఒకసారి నెలకొకసారో, 2 నెలలకొకసారో పడుతుంది తప్ప, మళ్ళీ మార్కెట్ ఎప్పుడైనా సరే కన్సాలిడేషన్ తీసుకొని స్ట్రాంగ్ సపోర్టు 2,85,000కి వెండి సపోర్ట్ తీసుకుంటుంది. గోల్డ్ వచ్చేసి స్ట్రాంగ్ సపోర్టు 1,75,000కి అక్షయ తృతీయ తర్వాత సపోర్ట్ తీసుకుంటుంది. అక్షయ తృతీయ వరకు గోల్డ్ ధరలు అంతా ఇంత పెరుగుతూ ఉంటాయి తప్ప, అక్షయ తృతీయ తర్వాత మాత్రం బంగారము 1,70,000కి 65,000కి ఇంకా తగ్గనే తగ్గదు. ఇంకా అక్కడికి సపోర్ట్ జోన్ అయిపోతుంది. దాని తర్వాత బంగారము ఒక్కసారి 2,00,000 వరకు 2,15,000, 20,000 దాకా రీచ్ అయ్యి మళ్ళీ 2,85,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది బంగారము. కాకపోతే వచ్చే సంవత్సరం వరకు చూస్తే గనక బంగారం యొక్క ధర వచ్చే ఉగాది రాశి ఫలాలకు చెప్తే గనక బంగారం ధర 2,25,000 దాటే ఉంటుంది తప్ప తగ్గడం అయితే ఉండదు. బంగారం ధర పెరుగుతుంది. ఈ సంవత్సరం బ్యాంకింగ్ సెక్టార్లు కూడా చాలా బాగా రాణిస్తాయి. బ్యాంకింగ్ సెక్టార్లు 12% వృద్ధిలో మంచి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ప్రజలు ఈ సంవత్సరం ఎక్కువగా అప్పుల పాలవుతారు. సో అది ఉంది. రాష్ట్రాలు కానీ, ప్రజలు కానీ, ప్రభుత్వాలు కానీ అప్పుల పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం విద్యారంగంలో మంచి మార్పులు వస్తాయి. విద్యార్థులు సరికొత్తమైనటువంటి విచక్షణతో కూడుకొని ముందుకు వెళతారు. ముఖ్యంగా విద్యారంగంలో ప్రజలు తొందరగా న్యాయ వ్యవస్థ గురించి నేర్చుకోవడం కానీ, టెక్నాలజీ నేర్చుకోవడం కానీ ప్రజలు ఎక్కువగా మక్కువ చూపిస్తారు. విద్యార్థులు ముఖ్యంగా మార్కుల వెంట పడకుండా తమ యొక్క టెక్నాలజీ స్కిల్స్ ఎక్కువగా డెవలప్ అయ్యేటట్టుగా విద్యార్థుల్లో ఒక మంచి అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఈ సంవత్సరం విద్యా విషయంలో కానివ్వండి, అదేవిధంగా వైద్య రంగంలో కూడా సరికొత్త టెక్నాలజీ వస్తుంది. ఇంతకు మునుపు ఏంటంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నా సరే చాలా ఉండేటివి. ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీలు మొత్తం బంద్ అయిపోతాయి. నానో టెక్నాలజీ డెవలప్ అవుతుంది. చిన్న ట్యాబ్లెట్ లాంటిది ఇంజెక్షన్ లాగా ఇస్తారు. చిన్న ట్యాబ్లెట్ ఇస్తారు. ఆ రోబో లోపలికి వెళ్ళిపోతుంది. మొత్తం హార్ట్ బ్లాకేజెస్ అంతా నీట్‌గా క్లీన్ చేసేసి బయటకు వచ్చేస్తుంది. సో ఫ్యూచర్‌లో నానో టెక్నాలజీ, నానో రోబోట్స్, ఏఐ తోటి వస్తున్నాయి. సో అవే మాన్యువల్‌గా వెళ్ళిపోయి ఎక్కడెక్కడ ఏమున్నాయో చక్కగా డాక్టర్లు వీడియో గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తారు. సో మంచిగా కెమెరా పెట్టేసుకొని వీడియో గేమ్ లాగా దాన్ని ముందుకు తీసుకెళ్ళి అక్కడ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ సాల్వ్ చేస్తారు. అండ్ ఇన్ ఫ్యూచర్‌లో కిడ్నీ స్టోన్‌తో బాధపడే వాళ్ళకి కూడా పెద్దగా ప్రాబ్లమ్ ఏం రాదు. కిడ్నీ దగ్గర కూడా ఏదైతే యురేత్రా లోపల చిన్న రోబో పంపించేస్తారు. అది వెళ్ళిపోయి మంచిగా కిడ్నీ స్టోన్ అంతా అది బంద్ చేసి బయటకు వచ్చేస్తుంది. నొప్పి లేకుండా కిడ్నీ స్టోన్ ట్రీట్మెంట్ కూడా జరిగిపోతుంది. ఫ్యూచర్‌లో నానో టెక్నాలజీ వైద్య రంగం లోపలికి వచ్చేసి అద్భుతాలు జరుగుతాయి. క్యాన్సర్ లాంటి భయంకరమైన ట్రీట్మెంట్స్‌కి కూడా మంచి ట్రీట్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్‌లో ఎంత నానో టెక్నాలజీ వస్తదంటే ఎట్లాగైతే గనక క్యాన్సర్ సెల్స్‌ని డామినేట్ చేయడానికి ఏఐ లాంటి కొన్ని సెల్స్‌ని వాళ్ళు తయారు చేస్తారు, రోబో సెల్స్‌ని. అవి శరీరంలోకి వెళ్ళిపోయి క్యాన్సర్ సెల్స్ అన్నిటిని కూడా అవి స్మాష్ చేసే ప్రయత్నాలు మొదలవుతాయి. ఆ టెక్నాలజీ ఉంటుంది. మనిషి మరణాన్ని జయించడానికి ప్రయత్నం చేస్తాడు కానీ అదైతే జయించడం కష్టమే కానీ కాకపోతే డబ్బు ఉన్నటువంటి వాడు, విపరీతమైన డబ్బు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం తమ ఆయుష్ని 100 సంవత్సరాల నుంచి 200 సంవత్సరాలకైతే పెంచుకోగలుగుతారు. అది జరుగుతుంది భవిష్యత్తులో. డబ్బున్నటువంటి వాడు టెక్నాలజీ తోటి ఆయుష్ పరిమాణం పెరిగే అవకాశాలు అయితే ఈ సంవత్సరం నుంచి కనిపిస్తున్నాయి. 150 సంవత్సరాల వరకు కూడా బతకొచ్చు. అది జరుగుతుంది. ఈ సంవత్సరము మహిళల్లో చైతన్యం బాగా ఏర్పడుతుంది. మహిళలు విపరీతంగా డబ్బులు సంపాదిస్తారు. సో ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్‌లు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి ట్యాక్స్ శాతం కూడా చాలా పెరుగుతుంది. జీఎస్టీలు కూడా చాలా ఎక్కువ మంది కడతారు. ముఖ్యంగా మహిళలు ఏందంటే గనక ఫుడ్ రిలేటెడ్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఇంకా వేరే టెక్నాలజీ లోపలికి మహిళలు అందరు వ్యాపారస్తులు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం
వస్త్రాల రేట్లు భయంకరంగా పెరిగిపోతాయి. ఇప్పుడున్నట్టు కాదు ఇంకా. ఈ సంవత్సరం పట్టు చీరలు కొనాలంటే ఇంకా ఈఎంఐలో పట్టు చీరలు అమ్మబడును అని మాత్రం ఉంటాయి. సో, ఆ రేంజ్ లోపలికి చీరల రేట్లు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఖరీదైన పట్టు చీరలు రూ. 1,00,000 పైనే వెళ్ళిపోతాయి. సో, ఒకప్పుడు ఈ సంవత్సరము 30,000కి 40,000కి దొరికిన పట్టు చీర ఇప్పుడు మాత్రం అంటే 2025కి 26 గనుక చూస్తే 15-20% బట్టల రేట్లు పెరిగిపోతాయి. చిన్న పిల్లల బట్టలు కొందామంటే ఇంకా క్రెడిట్ కార్డ్ తోటి ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇప్పటి నుంచి బట్టల రేట్లు అయితే బాగా పెరిగిపోతాయి. సో, తప్పదు. ఈ సంవత్సరము వస్త్రాల రేట్లు పెరుగుతాయి. కానీ వస్త్ర వ్యాపారం చేసేటువంటి వాళ్ళకైతే లాభదాయకంగా ఉంటుంది. సో, ప్రజలు ఆఫర్ల కోసం చూస్తా ఉంటారు. ఇదైతే పరిస్థితులు ఈ సంవత్సరం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీల బట్టల విషయంలో. ఎందుకోసమంటే నేను డైరెక్ట్‌గా కూడా చూస్తున్నాను. నా దగ్గర చాలామంది నా శిష్యులున్నారు. స్త్రీలకి వాళ్ళ యొక్క వస్త్రాలు కుట్టడానికి పురుషులకైతే ఒక షర్ట్ కొనుక్కుందాం అనంటే రూ. 200 ఒక షర్ట్ వచ్చేస్తది. కానీ స్త్రీలకు అట్లా కాదు. వాళ్ళకి ఏదైనా వస్త్రాలు కుట్టించుకోవాలంటే ఒక్కదానికి మినిమమ్ రూ. 700 పడుతుంది అనంటే భవిష్యత్తులో స్త్రీలు వస్త్ర రంగంలోకి వెళితే గనక వాళ్ళకి మంచి లాభదాయకంగా ఉంటుంది. మంచి డబ్బులు సంపాదించుకుంటారు. ఈ సంవత్సరం బాగుంది ఆ విషయంలో మాత్రం. ఈ ఈ సంవత్సరము గురుగ్రహ సంచారం బాగా మనం తెలుసుకుందాం. గురుగ్రహము జూన్ 1వ తారీఖు వరకు అంటే 1, 3 అనుకోండి. అప్పటి వరకు ఏందంటే గురుగ్రహ సంచారము మిథున రాశిలో సంచరిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరించినప్పుడు ఏమవుతుంది అనంటే శనిగ్రహం యొక్క శనికి తర్వాత గురుగ్రహానికి ఏంటంటే కేంద్ర దృష్టి పడుతుంది. సో 1, 4, 7, 10లో ఉంటారు. కాబట్టి ఏం జరుగుతుంది అనంటే సంక్షోభాలు ఎక్కువగా ఏర్పడతాయి. జూన్ 1వ తారీఖు వరకు సంక్షోభాలు ఉంటాయి. చెప్పాను కదా, కూరగాయల రేట్లు పెరగడము, ఆహార ధాన్యాల రేట్లు పెరగడము, బియ్యము దాదాపుగా రూ. 100 కిలో అయిపోతుంది బియ్యం. ఇప్పటికే రూ. 80 కిలో అయ్యింది బియ్యము. ఇకపై రూ. 100 కిలో అయ్యే అవకాశం ఉంటుంది. అందులోపల ఏ డౌటు లేదు. సో, నూనెల ధాన్యాలు అన్ని రేట్లు పెరిగిపోతాయి. గురుగ్రహము ఉండేంత వరకు మిథున రాశిలో ఉన్నది. తర్వాత గురుగ్రహం ఎప్పుడైతే మిథున రాశిలో ఉన్నప్పుడు అక్కడి నుంచి కర్కాటక రాష్ట్రంలోకి వచ్చేస్తాడు. జూన్ 1వ తారీఖు నుంచి 31 అక్టోబర్ 2026 వరకు గురుడు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. ఇదండి అద్భుతమైన సమయం. గురుడు తన ఉచ్చ స్థానం లోపలికి వెళ్ళగానే ప్రజలందరినీ ధనవంతుల్ని చేస్తాడు, శ్రీమంతుల్ని చేస్తాడు. బ్యాంకింగ్ స్టాక్లు ఇలా పెరిగిపోతాయి. అన్నీ నిఫ్టీ గిఫ్టీ అన్నీ పెరుగుతూ ఉంటాయి. స్టాక్ మొత్తం బుల్ మార్కెట్ ఉంటుంది. కర్కాటక రాశిలో గురువు ఎంటర్ పెట్టగానే బుల్ మార్కెట్ ఉంటుంది. బంగారం 2,10,000కి వెళ్ళిపోతుంది. చూడండి, ఈ సంవత్సరం దసరా మీరు దీపావళి బంగారం కొనుక్కుందామని అనుకుంటే దీపావళికి బంగారం పక్కా చెప్తున్నా, రాసి పెట్టుకోండి, 1,95,000 వరకు పక్కా రీచ్ అవుతుంది. ఇందులో డౌట్ లేదు. బంగారం దీపావళి కొనేసరికి. కాబట్టి ఇప్పుడే కొనుక్కోండి బంగారము. ఇప్పుడు ఏదో తగ్గుతూ ఉంది. 22 క్యారెట్స్ 15,000 రూపాయలు ఉన్నప్పుడే కొనేసుకోండి. ఇంకా 22 క్యారెట్స్ 15,000, 16,000 రూపాయలు ఉన్నప్పుడే కొనుక్కోండి. ఇంకా మళ్ళీ మీరు కొందామనుకుంటే 22 క్యారెట్స్ 18,000కి వెళ్ళిపోతుంది. సో పర్ గ్రామ్ అదొక్కటి చూసుకోండి. తర్వాత సింహరాశి లోపలికి ఎంటర్ అవుతాడు గురుడు. 31 అక్టోబర్ 2026కి గురుడు సింహరాశి లోపలికి ఎంటర్. గురుడు ఎప్పుడైతే సింహరాశి లోపలికి ఎంటర్ అవుతాడో అప్పుడు ఉంటుందండి ఈ సినిమా. పూర్తిగా ఆయిల్ రేట్లు మళ్ళీ పెరిగిపోతాయి. ఆయిల్ రేట్లు భయంకరంగా పెరిగిపోతాయి. అమెరికన్ డాలరు విస్తృతంగా బలపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా చాలా సంక్షోభాలు ఏర్పడతాయి, యుద్ధాలు ఏర్పడతాయి. గురుడు సింహరాశి లోపల రాగానే అన్ని సెటరేట్ చేస్తాడు. కాబట్టి కొన్ని సంక్షోభాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో స్టాక్ మార్కెట్ మాత్రం బేర్ మార్కెట్కి వెళ్ళిపోతుంది. స్టాక్ మార్కెట్ భయంకరంగా బేర్ మార్కెట్కి వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే గురుగ్రహ సంచారం వల్ల గురుడు సింహరాశి లోపలికి వెళ్ళినప్పుడు మీకు అందరికీ తెలుసు. అంటే ఇది కూడా చెప్పాలి కదా, ఇప్పుడు క్రిప్టో కరెన్సీ కూడా నడుస్తుంది, బిట్కాయిన్. 10th అక్టోబర్ 2025 రోజున బిట్కాయిన్ దమ్మని కింద పడిపోయింది. ఆ రోజు పడ్డదంటే $1,25,000 దగ్గర ఉండే బిట్కాయిన్ దాదాపుగా $60,000 రీచ్ అయిపోయింది. కానీ ఎప్పుడైతే గురుడు సింహరాశి లోపలికి ఎంటర్ అవుతాడు అంటే నెక్స్ట్ మళ్ళీ 31st అక్టోబర్కి బిట్కాయిన్ ప్రైస్ వచ్చేసి 1,30,000 దాటిపోతుంది. మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. అది మళ్ళీ మిమ్మల్ని పెట్టుబడి పెట్టమని చెప్పట్లా, అది మీ ఇష్టం. నేను చెప్పేది నేను చెప్తున్నాను, నా అనాలిసిస్ మాత్రమే చెప్తున్నాను. పెట్టుబడి వ్యవహారాలంతా కూడా మీ విచక్షణ. తర్వాత శని మీనరాశి లోపలికి ప్రవేశించాడు. ఆల్రెడీ మీనరాశి లోపల ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా శని మీనరాశిలోనే ఉంటాడు, ఎక్కడికి జరగడు, అక్కడనే కూర్చుంటాడు. కాబట్టి శని మీనరాశిలో సంచరించిన రోజులు జలప్రలయాలు, నౌకా ప్రమాదాలు,
అదేవిధంగా నీటి ప్రమాదాలు, నీరు కలుషితం అవ్వడము, తర్వాత రసాలు, నీరసాలు అంటే లిక్విడ్కి సంబంధించిన ఇనుము ధర పెరగడము, సిమెంట్ ధర పెరగడము, తర్వాత ఆయిల్ ధరలు పెరగడము, తర్వాత వెండి ధర పెరగడం, బంగారము అన్నీ మొత్తం భూమి ధాతువుల ధరలన్నీ కూడా సామాన్యులకు రీచ్ కానంత దూరంగా పెరిగిపోతాయి. సో స్టీల్ రేట్లు కూడా భయంకరంగా పెరిగిపోయే అవకాశం. ఇక రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరించిన రోజులు ఏం జరుగుతుంది అనంటే మిత్రద్రోహాలు ఎక్కువగా జరుగుతుంది. ఫ్రెండ్షిప్ మీద వాల్యూస్ ఉండవు. ఫ్రెండ్ ఫ్రెండ్ కొట్లాడుకుంటారు. ఫ్రెండ్ అంతే. అంతగా ఇవన్నీ చెప్పుకుంటారు, మోసాలు చేసుకుంటారు. సో ఆ డైలాగ్ని ఎవరైనా కొట్టారనుకోండి, ఆ ఫ్రెండ్ వాళ్ళు ఈ ఫ్రెండ్ వాళ్ళు నేను ఫ్రెండ్ని అంటే ఓకే, నేను ఆ ఫ్రెండ్ని ఆ ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు కాబట్టి ఫ్రెండ్షిప్ లేదు అని చెప్పండి. ఫ్రెండ్షిప్లో డబ్బులు ఇచ్చుకోకండి. సో బంధు మిత్ర కలహము, శత్రుభయము, రోగపీడ, ధనవ్యయము, తర్వాత బంధనం ఇవన్నీ కూడా రాహు ఉండడం వల్ల జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఎక్కువగా మోసపోతారు. మోసగాళ్ళకి ఇది పెట్టిన సమయం. ఇది నిజంగా చెప్పాలంటే ఇది ఎవడైనా మోసం చేయడమే క్రైమే వృత్తిగా ఎంచుకున్నాడు మాత్రం విపరీతంగా డబ్బులు సంపాదించుకుంటారు. అదేవిధంగా క్రిమినల్స్ని పట్టుకునే వాళ్ళు కూడా బాగా డబ్బులు సంపాదించుకుంటారు. మధ్యలో ఎవడైతే మోసపోతాడో వాడికి మాత్రం ఏమీ దొరకదు. దొంగల్ని పట్టుకునే వాళ్లకు డబ్బులు దొరుకుతాయి దొంగల నుంచి, మోసం చేసే వాళ్ళకి సామాన్యం నుంచి డబ్బులు వస్తాయి, కానీ మోసపోయిన వాడికి మాత్రం న్యాయం దొరకదు. బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? సో వాళ్ళిద్దరు బాగుంటారు, మధ్యలో మీరే నష్టపోయేది. కాబట్టి అత్యాశ పడకండి. తర్వాత కేతువు సింహరాశిలో సంచరిన రోజులు విద్యార్థులకు మంచి గుర్తింపు వస్తుంది. కేతువు ఏంటంటే సింహరాశిలో వెళ్ళగానే ఏంటంటే రీసెర్చ్లో డెవలప్మెంట్స్ బాగా పెరుగుతాయి. సో నానో టెక్నాలజీ పెరుగుతుంది. ఇందాక చెప్పాను కదా, డ్రోన్ టెక్నాలజీ పెరుగుతుంది. చాలామంది డ్రోన్స్ వాడతారు. సో వ్యవసాయం లోపలికైతే మంచిగా టెక్నాలజీ మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అదేవిధంగా వైద్య రంగంలో కూడా టెక్నాలజీ మంచి ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. ఇది గ్రహ సంచారం బట్టి. ఎందుకోసం అంటే ఈ 4 గ్రహాలు ప్రధాన సంచారం. సూర్యుడు, శుక్రుడు, గురుడు, బుధుడు వీళ్ళు మారుతూనే ఉంటారు. చంద్రుడు రోజు మారుతూ ఉంటాడు. కాబట్టి వాళ్ళవి నేను ప్రతి నెల ఈసారి సుమన్ టీవీలో రాశి ఫలాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రతి నెల ఫస్ట్ వీక్లో మాత్రం రాశి ఫలాలు వస్తాయి. ఇక ఈ సంవత్సరము వాస్తుకర్తరి అంటే ఎప్పుడెప్పుడు ఇల్లు కట్టకూడదు అనేటువంటి టైం ఒకటి ఉంటుంది. ఆ టైం చెప్తాను, నోట్ చేసుకోండి. ఈ సంవత్సరము వైశాఖ మాసంలోను అదేవిధంగా అధిక జ్యేష్ఠ మాసంలోనూ ఇల్లు కట్టడానికి పనికిరాదు. ఆ టైంలో హాలిడే, అంటే ఇంజనీర్స్ అందరూ కూడా హాలిడే తీసుకోవాలి. అప్పుడు కన్స్ట్రక్షన్స్ ఏవి చేయకూడదు. చేస్తే వాళ్ళకి అరిష్టం జరిగే అవకాశం ఉంటుంది. అవి డేట్లు చెప్తాను, నోట్ చేసుకోండి. 4th May 2026 నుంచి 28th May 2026 వరకు, అంటే మే నెలల్లో ఈ అక్షయ తృతీయ టైంలో, అక్షయ తృతీయ తర్వాత మే నెలల్లో వైశాఖ మాస కృష్ణపక్ష తృతీయ నుంచి అదేవిధంగా అధిక జ్యేష్ఠ మాస శుక్లపక్ష ద్వాదశి వరకు కర్తరి త్యాగం. అంటే కర్తరి అంటే ఏ పనులు చేయకూడదు. ముఖ్యంగా విశ్వకర్మలు వాళ్ళ పని త్యాగం చేయాలి అని అంటారు. అప్పుడు వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి. విశ్వకర్మలు రెస్ట్ తీసుకోవాల్సిన టైము 4 మే నుంచి 28 మే వరకు బాగలేదు. తర్వాత విశాఖ కర్తరి ఒకటి వస్తుంది. అది ఎప్పుడు అంటే ఆశ్వయుజ మాసంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది 6 నవంబర్ 2026 నుంచి 19 నవంబర్ 2026 వరకు మళ్ళీ కర్తరి త్యాగం ఉంటుంది. అంటే ఆ టైంలో కనుక కర్తరి ప్రవేశం అవుతుంది కాబట్టి 6th నవంబర్ 2026 నుంచి 19 నవంబర్ 2026 వరకు 19th నవంబర్ వరకు కర్తరి ఉంటుంది. కాబట్టి అప్పుడు కూడా ఇల్లు కట్టడానికి పనికిరాదు. కొంతమంది గృహప్రవేశాలు కూడా చేయొద్దని అంటారు. బట్ మీ దగ్గరలో ఉండేటువంటి శాస్త్ర పండితుల్ని సంప్రదించి గృహప్రవేశాలు ఏమైనా కావాలి అని అంటే చేసుకోవచ్చు. ఇక ఈ సంవత్సరం పెళ్లి ముహూర్తాల విషయంలోకి వస్తే ఈ సంవత్సరం కొంచెం మనకి లక్ మంచి టైం అని చెప్పాలి. ఎందుకోసం అంటే ఈ సంవత్సరము మంచి మాసములో మూఢాలు ఏమి రాలేదు. ముఖ్యంగా గురుమౌఢ్యమి చాలా పెద్దగా వచ్చేది గురుమౌఢ్యమే ఉంటుంది. ఆ గురుమౌఢ్యమే అయితే కనుక ఈ సంవత్సరము ఆషాఢ మాసంలోనే వచ్చింది కాబట్టి ఈ సంవత్సరము పెళ్ళి పురోహితులకు కానీ, బాజా బచింద్రులకు కానీ, వంటలు చేసే వాళ్ళకి కానీ, డెకరేషన్ల వాళ్ళకి కానీ బిజినెస్ ఎక్కడ లాస్ లేదు. అన్ సీజన్ ఏదైతే ఉందో ఆ టైంలోనే గురుమౌఢ్యం వచ్చింది కాబట్టి కంగారేం లేదు. ఈ సంవత్సరం గురుమౌఢ్యమి 14 జూలై 2026 అధిక జ్యేష్ఠ మాసం యొక్క అమావాస్య రోజు. ఎప్పుడైతే జ్యేష్ఠ అమావాస్య రోజు వస్తుంది, తర్వాత అధిక జ్యేష్ఠ మాసం ఎట్లా స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు 14 జూలై 2026 నుంచి 13 ఆగస్టు 2026 వరకు, అంటే
శ్రావణ శుక్ల ప్రతిపద అంటే ఆల్మోస్ట్ అధిక మాసం అంతా కూడా అధిక జ్యేష్ఠ మాసము తర్వాత ఆషాఢ మాసం అంతా కూడా పోయి ఇక ఈ సంవత్సరము ఏ టెన్షన్ లేకుండా మౌఢ్యం వెళ్ళిపోతుంది కాబట్టి మూఢం ఈసారి ఆషాఢ మాసంలోనే వస్తుంది కాబట్టి ఏ టెన్షన్ లేదు. ఇక ఎప్పుడు మళ్ళీ చెప్తున్నాను, డేట్ నోట్ చేసుకోండి. 14 జూలై 2026 నుంచి 13 ఆగస్టు 2026 వరకు గురుమౌఢ్యమి. ఇక శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు ఉంటాయి. తర్వాత మళ్ళీ శుక్రమౌఢ్యం ఒకటి వస్తుంది, అది 10 రోజులు వస్తుంది. మెయిన్గా దసరా అయిపోయిన తర్వాత వస్తుంది, దసరా టైంలో వస్తుంది. 19 అక్టోబర్ 2026లో ఆశ్వయుజ శుక్ల అష్టమి. సో 19 అక్టోబర్ అంటే దసరాకి 2 రోజుల ముందు దుర్గాష్టమి రోజు శుక్రమౌఢ్యం మొదలవుతుంది. కాబట్టి దుర్గాష్టమి నుంచి మొదలయ్యి 29 అక్టోబర్ 2026 వరకు అంటే కృష్ణపక్ష ఆశ్వయుజ కృష్ణపక్ష చతుర్థి వరకు అంటే సంకష్టహర చతుర్థి వరకు మాత్రమే ఉంది. కాబట్టి ఈ మధ్యలోనే అమ్మవారి యొక్క నవరాత్రులు అయిపోతాయి, మనకి కోజాగిరి పౌర్ణమి అయిపోతుంది. కాబట్టి జస్ట్ ఒక 10 రోజులు మాత్రమే ఈ శుక్రమౌఢ్యం ఉంది. అప్పుడు ఎట్లాగో పెళ్లి ముహూర్తాలు ఏమీ లేవు కాబట్టి అందరికీ మంచిదే. ఆ తర్వాత పెళ్లి ముహూర్తాలు మొత్తం ఈ సంవత్సరం అంతా గట్టిగా పెళ్లి ముహూర్తాలనే. ఈ సంవత్సరం ముహూర్తాలు అన్నీ ఉన్నాయి. ఈ సంవత్సరము చైత్రమాసము, వైశాఖ మాసము, అదేవిధంగా జ్యేష్ఠ మాసములు, అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది కాబట్టి అది తీసేసి నిజ జ్యేష్ఠ మాసంలోనూ పెళ్లి చేసుకోవచ్చు. ఇంటికి పెద్దవాళ్ళు మాత్రం పెళ్లి చేసుకోవడానికి పనికిరాదు. అంటే జ్యేష్ఠ మాసము, జ్యేష్ఠపుత్రుడు, జ్యేష్ఠపుత్రిక లేదా జ్యేష్ఠ నక్షత్రులను పుట్టినటువంటి వాడు, జ్యేష్ఠపుత్రుడు, జ్యేష్ఠపుత్రిక, జ్యేష్ఠ మాసం ఇవి కాంబినేషన్ కుదరదు. ఒక్క జ్యేష్ఠ పిల్లవాడు ఒక్కోడే ఉండి జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేసుకొని పెళ్లి కూతురు చిన్నపిల్లదైనా పెళ్లి కొడుకు చిన్నపిల్లవాడైనా పర్వాలేదు చేసుకోవచ్చు. త్రిజ్యేష్ఠ కలవకుండా చూసుకోండి. ఆ తర్వాత శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఆశ్వయుజ మాసంలో కృష్ణపక్షంలోను శుక్లపక్షంలో కొన్ని రోజులు, కృష్ణపక్షంలో కొన్ని రోజులు పెళ్లి ముహూర్తాలని. తర్వాత కార్తీక మాసంలోనూ పెళ్ళిళ్ళు ఉన్నాయి. చాలామంది కొంతమంది కార్తీక మాసంలో పెళ్లి చేసుకోరు కొన్ని సాంప్రదాయంలో. సో కార్తీక మాసంలో పెళ్ళి ఉన్నాయి. మార్గశీర్ష మాసంలో అయితే 100% అందరూ పెళ్లి చేసుకుంటారు. తర్వాత మాఘమాసం పెళ్ళిళ్ళు ఉన్నాయి, పాల్గొన మాసంలోనూ పెళ్ళిళ్ళు ఉన్నాయి. కాబట్టి ఏ టెన్షన్ లేదు. ఇక ఈ సంవత్సరం పుష్కరాలు. ఈ సంవత్సరం పుష్కరాల విషయానికి వస్తే జూన్ 1వ తారీఖు రోజున గురుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే గురుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడో అప్పుడు యమునా నదికి పుష్కరాలు వస్తాయి. కాబట్టి జూన్ 1వ తారీఖు నుంచి అంటే జూన్ 2 అనుకోండి, జూన్ 2వ తారీఖు నుంచి మొదలు జూన్ 12వ తారీఖు వరకు 10 రోజుల పాటు యమునా నది పుష్కరాలు ఉంటాయి. ఇది చాలా కీలకమైనది. అందరు కూడా నార్త్ ఇండియాలో అందరూ జమునా జమునా అంటారు, జమునా పుష్కరాలు అంటారు. అక్కడ యమునా నదిని జమునా అంటారు. సో నార్త్ ఇండియాలో ఢిల్లీ దగ్గర యమునా నది ఉంటుంది. కాకపోతే కొంతమంది ఎక్కువ మంది యమునోత్రికి వెళ్ళి అక్కడ పుష్కర స్నానం చేస్తారు. ఈ సంవత్సరం యమునోత్రికి చాలా ఎక్కువగా రష్ ఉంటుంది. కేదార్నాథ్, బద్రీనాథ్, చార్ధాంలో యమునోత్రికి చాలామంది వెళ్తారు. కాబట్టి ఈ సంవత్సరం యమునా నదికి పుష్కరాలు ఉన్నాయి. ఎవరికైతే పితృదోషాలు ఉన్నాయో, అకాల మరణాలు అంటే ఎవరైనా తమ ఇండ్లల్లో అకారణ మరణం ఎవరైనా చనిపోయి ఉండి వాళ్ళకి ప్రేత శాంతి సరిగ్గా చేయకపోతే మాత్రం యమునా నది పుష్కర స్నానం చేసి అక్కడ తర్పణాలు వదిలి శ్రాద్ధం కనుక చేయగలిగితే కనుక వాళ్ళకి మోక్ష సిద్ధి కలుగుతుంది. యముడు వాళ్ళకి సత్కార్యం చేస్తాడు అంట. ఎందుకోసమంటే యముని యొక్క సోదరి యమునా నది కాబట్టి యమునా నదికి పుష్కరాలు వచ్చినప్పుడు పుష్కర స్నానం చేసి ఎవరైతే శ్రాద్ధాది కర్మలు చేస్తారో, ఎవరైనా అకాల మరణం చెంది ఆత్మహత్య చేసుకొని తర్వాత ఊరికే గర్భనష్టాలు జరిగిన వాళ్ళందరూ వెళ్ళి యమునా నది పుష్కర స్నానం చేసి అక్కడ తిలదానం చేయడము అంటే నువ్వులు నీళ్లు వదిలిపెట్టడము, అక్కడ పిండం పెట్టడము, అక్కడ అందరికి అన్నదానం చేయడం వలన అక్కడ యమలోకంలో ఉండేటువంటి వాళ్ళకి యముడు సత్కార్యం చేసి విమోచనం కలిగిస్తాడు అని శాస్త్రవచనం. కాబట్టి యమునా నది పుష్కరంలో అందరూ స్నానం చేయవచ్చు. ఇది యమునా నది పుష్కరం యొక్క ప్రాముఖ్యత. ఇక ఈ సంవత్సరం గ్రహణాల విషయానికి వస్తే ఈ సంవత్సరం 4 గ్రహణాలు జరుగుతున్నాయి. ఆ గ్రహణాలు ఎప్పుడెప్పుడంటే 12 ఆగస్టు 2026 సంపూర్ణ చంద్రగ్రహణము. ఇది శ్రావణ మాసంలో ఏర్పడుతుంది కాబట్టి శ్రావణ మాసంలో ఏర్పడేటువంటి సూర్యగ్రహణము ఇది చాలా కీలకమైన సూర్యగ్రహణం ఇది. తర్వాత 28 ఆగస్టు 2026 తారీఖు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది కూడా శ్రావణ పౌర్ణమి ఏర్పడే అవకాశం ఉంటుంది. తర్వాత 6 ఫిబ్రవరి 2027 ఫిబ్రవరిలో నాకు తెలిసి పుష్యమాసంలో ఏర్పడుతుంది అనుకుంటాను. పుష్య అమావాస్య అనుకుంటాను ఇది. సో అప్పుడు ఈ యొక్క సూర్యగ్రహణం ఏర్పడుతుంది, కంకణాకార సూర్యగ్రహణము. తర్వాత 20 ఫిబ్రవరి 2027 తారీఖు ప్రతిఛాయ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అంటే ఒకేసారి చంద్రుడి భూమి యొక్క ఛాయ రెండు పక్కన కనిపిస్తాయి అన్నమాట.
తర్వాత ఈ గ్రహణాలు ఏవి కూడా భారతదేశంలో కనబడవు. కాకపోతే ప్రభావం అయితే భారతదేశం మీద 25% ఉంటుంది.